అన్న చెప్పండి. మధ్యలో మ్యూట్ బటన్ ఉంటుంది అన్న, అది నొక్కండి, మీ వాయిస్ వినిపిస్తుంది. రైట్. ఓకే అన్న. అన్న నా డౌట్ ఏంటంటే, స్త్రీలు దేవుని సన్నిధిలో వాక్యమును బోధించొచ్చా? స్త్రీలు దేవుని సన్నిధిలో బల కార్యక్రమాన్ని చేయొచ్చా? స్త్రీలు దేవుని సన్నిధిలో బాప్తిస్మం ఇవ్వచ్చా అనే 3 క్వశ్చన్లను బట్టి. ఓకే అన్న, నేను చెప్పడానికి బైబిల్ పరంగా చూద్దాము. యోహాన్ రాసిన పత్రికలు పేజీ నెంబరు. అన్న ఫోన్ మ్యూట్లో పెట్టండి. రైట్. యోహాన్ రాసిన పత్రికలు యోహాన్ రాసిన 2వ పత్రిక పేజీ నెంబర్ 225. యోహాన్ గారు రాసిన 2వ పత్రిక మొదటి వచనం చదువుదాము. పెద్దనైన నేను ఏర్పరిచిన బాడినదై అమ్మగారికి ఆమె పిల్లలకు శుభమని చెప్పి రాయున్నది. ఇక్కడ యోహాన్ భక్తుడు మరి ఒక ఆమె సంఘం కట్టింది, ఆమెకి లెటర్ రాస్తున్నాడు. 5వ వచనం చూడండి. కాగా అమ్మ, కొత్త ఆజ్ఞ నీకు రాసినట్లు కాదు కానీ మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞే రాయచు మనం ఒకరినొకరు ప్రేమింపవలనని నేను వేడుకొనుచున్నాను. ఇది మొత్తం మనం చదివితే ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది అంటే, ఒక లేడీ ఆమె సంఘం కట్టింది. ఆ సంఘానికి అప్రిషియేట్ చేస్తూ యోహాన్ భక్తుడు ఏం చేసిండంటే ఆమెకి లేఖ రాస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి, ఈ ఒక్క అధ్యాయాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, లేడీసు సేవ చేయొచ్చు, లేడీసు సంఘము స్థాపించవచ్చు. ఇంకా మనము తిమోతి పత్రికల్లో కూడా చూస్తే యవ్వన స్త్రీలు మీరు ఇంట్లో బోధించండి అని కూడా చెప్పారు. స్త్రీల సమాజంలో బోధించవచ్చు, మామూలుగా అందరికీ చెప్పచ్చు. పౌలు భక్తుడు ఒక దగ్గర స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలి అని చెప్పి మాట్లాడతాడు. ఆ మాట ఎందుకు చెప్పిండంటే, అప్పుడున్న లేడీస్ చాలా ప్రశ్నలు వేస్తారు ఆయనకి. ఆ ప్రశ్నలు వేసినందుకు మీరు సైలెంట్గా ఉండమని చెప్పిండు. ఏమైనా కావాలి అని అంటే మీ భర్త దగ్గరకు అడిగి మీరు తెలుసుకోండి, కానీ మీరు మాత్రం సైలెంట్గా ఉండాలని చెప్పాడు. తర్వాత మనం బైబిల్లో మనం ఇంకా వేరే అపోస్తుల కార్యంలో మనం చూస్తే అక్కడ కూడా ఏముంటుందంటే, నా దాసుల మీద, నా దాసురాల మీద ఆత్మను కుమ్మరిస్తా అని చెప్పాడు. ఇప్పుడు దాసుడు అంటే సేవకుడు, మరి దాసురాలు అంటే ఎవరు? పాస్టరమ్మ. ఓకే, ఇప్పుడు వినిపిస్తుంది అంకుల్? రైట్. దాసులు అంటే సేవకులు, దాసురాలు అంటే ఎవరు? బైబిల్లో మనం చూస్తే అపోస్తుల కార్యంలో, తర్వాత ఇంకా వేరే అధ్యాయాల్లో కూడా మనం చూస్తే, మీ దాసుల మీద, నా దాసుల మీద, నా దాసురాల మీద నేను ఆత్మని కుమ్మరిస్తా అని చెప్పాడు. దాసులు అంటే దేవుని సేవకులు, మరి దాసురాలు అంటే ఎవరు? దాసురాలు అంటే కూడా మరి లేడీస్ అన్నమాట. అంటే దేవుని పని కొరకు ఎవరైతే నిలబడ్డారో, దేవుని మందిరంలో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరూ కూడా దేవుని దాసులు, దాసురాలు. అయితే సంఘము కట్టచ్చు, తర్వాత ప్రవచించవచ్చు, వాక్యం బోధించవచ్చు, ఆ తర్వాత అనేక మందిని ప్రభు తట్టు తిప్పచ్చు. బాప్తిజం ఇచ్చే అర్హత వారికి ఇవ్వబడలేదు. బాప్తిజం ఇచ్చే అర్హత ఎందుకు ఇవ్వబడలేదు అని అంటే, స్త్రీలు మరి దేవుని ఒక సంఘం పోలికగా ఉన్నారు, పురుషులు యేసు ప్రభు పోలికలో ఉన్నారు. ఒక బాప్తిజం ఒకటి, దాని తర్వాత ప్రభు బల్ల ఇవ్వటం ఒకటి, ఆ తర్వాత పెళ్ళిళ్ళు, మరణాలు, ఇవి కూడా చేయటానికి వాళ్ళకు అర్హత లేదు. ఇవి కాక మిగతావి ఏదైనా చేయొచ్చు. వాళ్ళు పాటలు పాడచ్చు, ప్రభుని స్తుతించవచ్చు, ఒక సంఘం నడపచ్చు, దాని తర్వాత ఎవరికైనా సలహాలు ఇవ్వచ్చు, ఇంకా ఏదైనా చేయొచ్చు.
ఇవి మాత్రం చేయనీకి లేదు. హల్లెలూయా. అన్న మీ డౌట్ నేను చెప్పేసిన అన్న, ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. అన్న థ్యాంక్స్ అన్న, ఇంకేమి లేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ప్రైజ్ ది లార్డ్. నా పేరు. పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య 400 సంవత్సరాలు గడిచిందట అన్నయ్య. ఆ మధ్యలో అసలు ఏం జరిగింది, ప్రజలందరూ ఏం చేశారు ఏంటి అనేది ఏమన్నా తెలిస్తే చెప్పండి. ఓకే సార్. ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు, మనకి పాత నిబంధన కనబడుతుంది. తర్వాత మత్తయి సువార్త నుంచి కొత్త నిబంధన మనకి బైబిల్లో కనబడుతుంది. ఈ మలాకి నుంచి మత్తయి సువార్త వరకు దాదాపుగా 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్ అంటారు. ఈ సైలెంట్ పీరియడ్లో దేవుడు అసలు మాట్లాడలేదు. అది ఎందుకు మాట్లాడలేదో మనకు కూడా తెలియదు. దాని గురించి పెద్దగా హిస్టరీలో కూడా ఎక్కడ కూడా మనకి కనబడదు. తర్వాత దేవుని యొక్క చిత్తం ప్రకారము మళ్ళా యేసు ప్రభు వారు జన్మ గురించి మనకు మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో రాయబడ్డది. అంటే ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు చేసిన పనులకు దేవుడు కొన్ని రోజులు సైలెంట్ అయిపోతాడు. అసలు ఎవరితో మాట్లాడు, ఎవ్వరికి కూడా ఒక దర్శనం రాదు, ఒక ప్రవచనం రాదు, అసలు దేవుని గురించే తెలియదు. మనుషులందరూ కూడా ఇష్టానుసారంగా జీవిస్తారు. ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత దేవుడు మళ్ళా మత్తయి సువార్తలో తన దాసులతో మాట్లాడుతూ ఉంటాడు. దానికి సంబంధించిన చరిత్ర కూడా పెద్దగా కనిపించదు. ఒకవేళ కనిపిస్తే సిస్టర్ నేను ఖచ్చితంగా మీతో పంచుకుంటాను, మీకు ఆ పుస్తకం కూడా ఇస్తాను. రైట్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఏమన్నా లోపం కలిగినవి ఉంటే నాకు అర్పించొద్దు అంటారు. అదే రీతిగా మళ్ళీ మనుషుల్లో లోపాలు అంటే కుంటికాలు వాడు కావచ్చు, కుష్ఠరోగి కావచ్చు, ఏ బలహీనత, ఏ అవయవాల లోపాలు ఉన్నా కూడా మందిరంలో ప్రవేశించుటకు కూడా అది ప్రవేశించొద్దని కూడా అంటారు అక్కడ. అది ఆత్మీయ సంబంధమైన లోపమా లేకపోతే ఫిజికల్ లోపం గురించి అక్కడ మాట్లాడుతూ వచ్చారా? దాని గురించి చెప్పండి. ఓకే సిస్టర్. అంటే దేవునికి మనము బలి అర్పణ చేసేటప్పుడు రూల్ ఏంటంటే, అది కుంటిది, గుడ్డిది, తర్వాత దాని బాడీ మీద ఏదైనా మచ్చలు ఉండటము, ఆ తర్వాత దాని లోపల ఏదైనా లోపం ఉంటే అది బలికి యాక్సెప్ట్ కాదు. ఒక యేసుప్రభు పాత నిబంధన బలికే కాదు, హిందూయిజంలో కూడా ఏ బలికి కూడా యాక్సెప్ట్ కాదు. అంటే దేవునికి ఏదైనా మనం ఇస్తున్నప్పుడు శ్రేష్టమైనదే ఇవ్వాలని దేవుని యొక్క కాన్సెప్ట్. అయితే దేవుడు బలిని కోరుతాడా? దేవునికి బలి అవసరమా? దేవుడు బలి అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకొని వచ్చాడంటే, నీవు చేయుచున్న పాపము వల్ల ఒక మేక బలి అయిపోతుంది, ఒక ఎద్దు బలి అయిపోతుంది, ఒక పావురం బలి అయిపోతుంది, ఇక నుంచైనా నువ్వు పాపం చేయకూడదు అనే ఇంటెన్షన్ మనుషులకు రావాలని చెప్పి దేవుడు ఆ బలి అర్పణ అనే కాన్సెప్ట్ తీసుకొని వచ్చాడు. అయితే ప్రజలు ఏం చేశారు అని అంటే, వాళ్ళకు నచ్చినట్టు పాపం చేస్తున్నారు. ఆ పాపాన్ని కప్పుకోవటానికి వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ డబ్బులు పెట్టి అప్పు చేసి ఒక గొర్రెని తీసుకొస్తున్నారు, దానికి బలి అర్పణ చేస్తారు, పాపాలు ఒప్పుకుంటున్నారు, చేతులు దులుపుకుంటున్నారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఏదో అప్పు చేస్తున్నాడు, లేకపోతే ఏదో ఒకటి చేసి మళ్ళీ బలి అర్పణ అట్లనే జరుగుతుంది. కానీ ఆ మనిషి లోపల మార్పు అనేది వస్తలేదు. అందుకోసం దేవుడు ఏం చేసిండంటే, నా బిడ్డల కోసం నేనే బలి అవుతా అని చెప్పి దేవుడు ఏం చేసిండంటే, మరి ఆయన బలి అయిపోయాడు. ఆయన బలి అయిపోవటం వల్ల ఏమైపోయిందంటే, ఆ పరమాత్ముని రక్తం వల్ల మనందరికీ పాప విమోచన కలిగింది. ఇప్పుడు మనం బలి అర్పణ చేయటం అవసరం లేదు. పాత నిబంధనలో మొత్తం కూడా ఇప్పుడు సిస్టర్ గారు అడిగినట్టు ఓన్లీ ఫిజికల్ ఫామ్లోనే ఉంటుండే. అంటే నువ్వు శరీరపరంగా ఉంటే లోపల ఉన్న ఆత్మను కూడా అది సెట్ చేస్తుంది అని చెప్పి ఒక నమ్మకం ఉండే.
పాత నిబంధన చేస్తేనే తప్పు, కొత్త నిబంధన చూస్తేనే తప్పు. పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా అది. అది ఒక బలి అర్పణ చేస్తున్నప్పుడు, ఒక బలి పశువు ఇస్తూ ఉన్నప్పుడు అది కుంటిది గుడ్డిది ఎందుకు ఇవ్వద్దు అని అంటే, వేస్ట్ దేవునికి ఇవ్వకూడదు, శ్రేష్టమైనది ఇవ్వాలన్నది దేవుని యొక్క ఇంటెన్షన్. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారు అంటే, పిల్లలు చదువుతలేరు, లేకపోతే పిల్లలు పేషెంట్గా ఉన్నారు, దేంట్లో కూడా సెట్ అవ్వకపోతే నాలాంటి పాస్టర్ గారికి చెప్తారు, పాస్టర్ గారు మా అబ్బాయి దేనికి పనికొస్తలేడండి, మీతో పాటు సేవ కన్నా తిప్పండి అని చెప్పి, లేకపోతే బైబిల్ ట్రైనింగ్లో మేము పంపిస్తామని అంటారు. అట్లా కాదు, దేవుని సేవకి సమర్పించాలన్నా, దేవుని సేవకి పంపించాలన్నా శ్రేష్టమైన దేవునికి ఇవ్వాలి. అట్లా సేవ అనే కాదు, దేవునికి ఏది ఇచ్చినా కానీ, మన మందిరంకి ఏదైనా ఇచ్చినా కానీ శ్రేష్టమైనది ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే ఏమవుతుందంటే మనకి వాక్యం తెలియదు, మనకి ఇబ్బంది అవుతుంది, ఆశీర్వాదం అనేది రాదు. కాబట్టి ఇది మనం ఆత్మీయంగా తీసుకోవడానికి అక్కడ ఆ టైంలో రాయబడ్డది. అప్పుడు మాత్రం ఓన్లీ ఫిజికల్ ఫామే చూసేటోళ్ళు. ఎందుకు అనంటే దేవుడు అనంటే చాలా అర్హత కలిగిన వ్యక్తి. మరి ఆయన దగ్గరికి రావాలంటే కూడా మనం కూడా అంత పరిశుద్ధతను మెయింటైన్ చేయాలా, ఆయన లోపల ఉన్న ఔన్నత్యాన్ని మనం పోగొట్టద్దు అని చెప్పి దేవుడు అప్పుడు అట్లా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాడు. ఓకే సిస్టర్, మంచి డౌట్ అడిగారు, థ్యాంక్ యూ. ఇరవై ఏళ్ళలో మేము ఈ దేశంలో ఎవడైనా పొరపాటున పాపం చేయరా అన్ని పనులు విషయంలో చేసిన ఎడల అదే 7 నిర్దోషమైన 7 మేకపిల్లల్ని ఎందుకు అక్కడ బలి ఇమ్మన్నారన్నయ్య, అర్పణగా తీసుకుంటామన్నారు. 7 అని ఎందుకు వాడారు అక్కడ? బైబిల్లో 7, 1, 12, 1 తర్వాత 3, 1 దానికి చాలా ప్రిఫరెన్స్ ఉంటుంది. యూదుల క్యాలెండర్ ప్రకారం, యూదుల నంబర్ ప్రకారం 7 అంటే సంపూర్ణతకు సూచన, పర్ఫెక్ట్నెస్. 7 దీపాలు, 7 ఆత్మలు, 7 ఆశీర్వాదాలు. పాత నిబంధన 12 మంది ఇజ్రాయేలు గోత్రికులు, 12 మంది శిష్యులు, తర్వాత 3 రోజులు, 5 రోజులు, ఇట్లా నంబర్కి చాలా ప్రిఫరెన్స్ ఇవ్వబడ్డది. అంటే మనం ఇప్పుడు తెలుగులో చదివినప్పుడు 7 తీసుకురండి అని ఉంటుంది. అదే హీబ్రూలో చదివినప్పుడు సంపూర్ణమైన తీసుకురండి అని ఉంటుంది. హీబ్రూ లాంగ్వేజెస్లో ఉన్నప్పుడు ఆ లాంగ్వేజెస్లో చాలా కోడ్స్, నంబర్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ కోడ్స్, నంబర్స్ ఏమవుతుందంటే మీనింగ్ని చేంజ్ చేసేస్తుంది. ఇప్పుడు ఇంగ్లీష్లో ఉన్న మీనింగ్ వేరే ఉంటుంది, తెలుగులో ఉన్న మీనింగ్ వేరే ఉంటుంది. ఇప్పుడు మనం బైబిల్లో మనం చదువుతున్నప్పుడు హీబ్రూ లాంగ్వేజ్ నేర్చుకొని మనం చదివితే బైబిల్ చాలా డీప్గా అర్థమవుతుంది. తెలుగు బైబిల్లో కూడా కొన్ని మిస్టేక్స్ రాయబడ్డాయి. అంటే వాళ్ళకి కొన్నిటికి అవగాహన లేక, కొన్నిటికి అర్థం కాక కొన్ని రాసుకుంటూ అట్లా వెళ్ళిపోయారు. దానివల్ల ఏమైపోయిందంటే బైబిల్లో చాలా అర్థాలు మారిపోయినాయి. ఇక్కడ 7 అని దేవుడు ఎందుకు చెప్పిండంటే అదొకటి సంపూర్ణతకు చిహ్నము. రెండోది ఏంటంటే దేవుని ఒక ఇంటెన్షన్, ఆయన మనసులో 7వ దినము అనేది చాలా ఇంపార్టెంట్. 7వ దినం అప్పుడు ప్రభు విశ్రాంతి తీసుకున్నాడు. కాబట్టి 7 చేస్తే బాగుంటుంది. ఒకరోజు చేసింది వేరే ఉంటుంది, 2 రోజులు చేసేది వేరే ఉంటుంది, 7 సార్లు చేసేది వేరే ఉంటుంది. అంటే 7 సార్లు వరకు వచ్చిండు అంటే వాడు మ్యాక్సిమం చేంజ్ అయిపోతాడు. ఒకరోజు ప్రార్థన డిఫరెంట్ ఉంటుంది, 5 రోజుల ప్రార్థన డిఫరెంట్ ఉంటుంది, 7వ రోజు ప్రార్థన ఇంకా డిఫరెంట్ ఉంటుంది. అంటే మన లోపల ఆత్మీయతను పెంపొందించడానికి, మనం ఇంకా దేవునిలో నిలబడటానికి దేవుడు అట్లా కొన్ని నంబర్స్ ఇచ్చి దేవుడు అట్లా సెట్ చేసుకున్నాడు. అది ఆయన ప్రణాళిక, ఆయన ఇష్టము, మనమేమి చెప్పనికి లేదు. కాబట్టి ఆ 7 అంటే యాక్చువల్గా మెయిన్ మీనింగ్ ఏంటంటే సంపూర్ణతకు సూచన అది. ఓకే, థ్యాంక్ యూ. వెళ్తున్నారు కదన్నయ్య, అక్కడ ఆయన చెప్పే ప్రవక్త గారు ఇప్పుడు పాస్టర్ గారు కొంతమంది తాకితే పడిపోతారు కదన్నయ్య, అలాగా అటువంటివి ఏమి ఉండవు, తాకితే పడిపోవడాలు అవిను. అదే విధంగా మళ్ళా అన్య భాషలు మాట్లాడతారు కదన్నయ్య, అన్య భాషలు మాట్లాడేది కూడా ఒక 50% కరెక్ట్, ఒక 50% కరెక్ట్ కాదు అన్నట్లు చెప్తున్నారట. మళ్ళా ఇప్పుడు
కంట్రోల్ అంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అన్య భాషలు మాట్లాడేటప్పుడు చాలా మందికి కంట్రోల్ ఉండదు. అదే పరిశుద్ధాత్మ మన మీద ఉంటే తప్పకుండా కంట్రోలింగ్ అనేది ఉంటుంది అని చెప్తున్నారట అన్నయ్య. అది ఏంటన్నయ్య? ఓకే సిస్టర్, మంచి డౌట్ అడిగారు, చెప్తాను. చాలా మంచి ప్రశ్న వేసారు. చేత కొంచెం వాటర్ కావాలి. యాక్చువల్గా మనము బైబిల్ ట్రైనింగ్కి వెళ్తూ ఉన్నప్పుడు బైబిల్ ట్రైనింగ్ కొంతమంది పాస్టర్స్ ఎందుకు ఆఫర్ చేస్తారంటే వాళ్ళ బోధ మన మీద రుద్దటానికి, వాళ్ళ ఇంటెన్షన్స్ మన మీద రుద్దటానికి బైబిల్ ట్రైనింగ్ అనేది ఓపెన్ చేస్తారు. చాలా దగ్గర బైబిల్ ట్రైనింగ్ ఫ్రీ అంటారు. నేను కూడా ఒక దగ్గర బైబిల్ ట్రైనింగ్ చేసినాను. మా అయ్యగారు ది పెంతెకోస్ట్ సంబంధించిన వ్యక్తి. ఆయన ఫ్రీ అని చెప్పి ఫ్రీగానే బైబిల్ ట్రైనింగ్ ఇచ్చాడు. ఆయన మెయిన్ కాన్సెప్ట్ ఏంది అని అంటే అందరూ తెల్ల బట్టలు వేసుకోవాలి. దాని తర్వాత ది పెంతెకోస్ట్ ఏవైతే సిద్ధాంతాలు ఉన్నాయో దాని ప్రకారమే జీవించాలి. దానికోసమే ఆయన ఎక్కువ చెప్పుకుంటూ వచ్చిండు. ఇప్పుడు ది పెంతెకోస్ట్లో ఎక్కువగా స్తోత్రం స్తుతి అని అంటారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇవి చేస్తేనే మనం పరలోక రాజ్యం పోతాం, తెల్ల బట్టలు వేసుకుంటేనే పరలోక రాజ్యం పోతాం, అట్లా చెప్తూ ఉంటారు. అయితే ఏ బైబిల్ ట్రైనింగ్ మనం చేసినా కానీ వాళ్ళకి ఏది వచ్చిందో వాళ్ళు అది చెప్తూ ఉంటారు. అయితే బైబిల్ ట్రైనింగ్ మనం వెళ్ళినప్పుడు అక్కడ మనము వినాలి, నేర్చుకోవాలి, తర్వాత వాక్యంలో మనం దాన్ని చూడాలి. ఇప్పుడు మా అయ్యగారు తెల్ల బట్టలు వేసుకుంటేనే పరలోక రాజ్యం పోతారని చెప్పారు. నేను వాక్యంలో చూసుకున్నాను, అట్లా ఏం అనిపించలేదు. దేవునికి కలర్తోని సంబంధం ఏం లేదు, మనసుతోని సంబంధం. ఇప్పుడు మీరు ఎక్కడైతే బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే భాషల గురించి కొంచెం వాళ్ళకి అవగాహన లేకుండా వాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే మనము ఎవరు ఏది చెప్పినా మనం సెల్ఫ్గా మనము చూసినప్పుడు, సెల్ఫ్గా దేవుణ్ణి అడిగినప్పుడు మనకు దేవుడే చాలా బోధిస్తాడు. తౌడమ్మక్క మీ ఫోన్ మ్యూట్లో పెట్టండి. దాని తర్వాత ఇప్పుడు చేయబడితే తాకితే పడిపోయేది అనేది అది నకిలీ అట్లా లేదని అంటారు. అట్లా ఏమి ఉండదు. నువ్వు మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా పడిపోతారు. అట్లా కొంతమంది అదేమీ లేదు అంత ఫేక్ అని చెప్తున్నారు అంటే వాళ్ళకి మోకాల అనుభవం లేదని అర్థం. ఇప్పుడు నేను ఎక్కడైతే బైబిల్ ట్రైనింగ్ చేసినానో మా అయ్యగారు అసలు మంత్రాలు లేవు, చేతపడి లేవు, భానుమతి శక్తులు ఇవన్నీ ఏమీ లేవు, ఇదంతా మనుషుల ప్రకంపన, మనుషుల జస్ట్ ఓన్లీ మూఢనమ్మకాలతో మాంత్రికులు ఆడుకుంటున్నారని చెప్తున్నారు. ఆయన దానికోసం 3 రోజులు 5 రోజులు 7 రోజులు క్లాస్ చెప్తాడు, చాలా డీప్గా చెప్తాడు. ఆయన వాక్యమే చెప్తాడు. ఆయన చెప్పినప్పుడు మనకు కరెక్టే అనిపిస్తుంది, కానీ అది లేదు అంటే మనకు నమ్మబుద్ధి కాదు. అవి ఉన్నాయి, అందరికి అడిగిపించి చెప్పిండు, నాకు కూడా అడిగిండు. అయితే నేను ఏం చెప్పినంటే సార్ మీరు చెప్పినది అంతా కూడా కరెక్టే, మీరు వాక్యంని హైలైట్ చేస్తున్నారు. ఆయన వాక్యం చూసి చెప్తున్నాడు, మనం ఒప్పుకోవచ్చు. ఇప్పుడు బైబిల్లో ప్రకటన గ్రంథంలో మాంత్రికులు దేవుని రాజ్యంలో లేదు అని ఉన్నది. ఆ రెఫరెన్స్ చూపిస్తే అది ఉంది కరెక్టే, కానీ ఇప్పుడు లేదు, అదంతా కూడా డూప్లికేట్ అని చెప్తున్నాడు. ఆయన ఒక మైండ్లో ఒక కాన్సెప్ట్ పెట్టుకొని ఇవి లేవు అని చెప్పుకుంటూ వస్తున్నాడు. అంత మాత్రాన అవి లేవని కాదు. నేను ఒక మంత్రగతిది ఒక స్టోరీ చెప్తాను లాస్ట్లో, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అది మీరంతా వింటే ఒక దైవజనుడికి దేవుడు ఎంత అభిషేకం ఇచ్చిండు, ఒక మంత్రగత్తె ఎలా మంత్రాలు చేస్తుందో లాస్ట్లో నేను చెప్తాను. ఎవరైనా నాకు ఆ స్టోరీ గుర్తు చేయండి, లాస్ట్లో చెప్తాను నేను. అయితే చాలామంది చెప్తారు అట్లా లేదు, స్వస్థత వరం లేదు, ఇట్లా ప్రేయర్ చేస్తే పడిపోతారా లేదు. మరి ఎలా పబ్లిక్ పడిపోతున్నారు, ఎలా భాషలు మాట్లాడుతున్నారు? భాషలు మాట్లాడే తత్వంలో మనం ఆలోచన చేస్తే అది నేర్చుకుంటూ వచ్చేది కాదు. అది లోపల ఉన్న అంతరాత్మ మాట్లాడుతూ ఉంటుంది. అదొక వరం. అది దర్శనాలు చూసేది ఒక వరము, ప్రవచనం చెప్పేది ఒక వరము, అన్య భాషలు మాట్లాడేది కూడా అది వరం. ఈ పాస్టర్ గారికి ఆ వరం లేకపోవటం వల్ల దాని గురించి ఆయనకు అంత నాలెడ్జ్ లేకపోవచ్చు. అట్లా అని చెప్పి మనం ఆయనను తీసిపెట్టడానికి లేదు. మనకి దేవదాసాయి గారు నేర్పిన ప్రకారం ఏంటంటే ఎవరిని దూషించద్దు, ఏమైనా ఉంటే ప్రభువుని అడిగి తెలుసుకోవాలా అని చెప్పాడు.
నిన్నగాక మొన్న కూడా నేను యూట్యూబ్లో చూస్తూ ఉంటే ఒక దైవజనులు ఏం చెప్తున్నారంటే, అన్య భాషలు నేను కూడా పొందుకున్నాను, అన్య భాషలు అది 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 వరం కాదు, అది అంతా రాంగు. మొన్న ప్రవీణ్ కుమార్ గారు రీ కబర్ అబారా షిరియా అని చెప్పి మరి జగన్ గవర్నమెంట్ వస్తుందని చెప్పి ఆయన ప్రవచనం చెప్పిండు, అదంతా కూడా తప్పు, ప్రవచనాలు చెప్పేటప్పుడు దానికి ఆన్సర్ వస్తుంది అని చెప్పి ఆయన అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం తీసుకున్నాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం తీసుకొని ఏం చెప్తున్నాడు అంటే, చూడండి ఇక్కడ యూదా సమరయ వాళ్ళందరూ కూడా వచ్చారు, దేవుని ఒక ఆత్మ చేత శిష్యులు నింపబడినప్పుడు వాళ్ళు భాషలు మాట్లాడారు. అంటే అక్కడ వాళ్ళకి తెలుగు రాదు, కానీ తెలుగులో ఒకడు మాట్లాడాడు, ఒకడు హిందీ రాదు, హిందీలో మాట్లాడాడు. అక్కడ ఉన్న ప్రజలు చూసుకొని ఏం చేసినారంటే, అరే వీళ్ళు మన దగ్గరే పుట్టిర్రు, మన దగ్గరే పెరిగిర్రు, మనం వేరే దేశంలోకి వెళ్ళి వ్యాపారం చేసుకొని ఈ ప్రాంతానికి వచ్చాము, వీళ్ళు మన లాంగ్వేజ్ ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళందరూ కూడా రక్షణ పొందారు. ఇప్పుడు నేను తెలుగు వ్యక్తిని, నాకు తమిళ్ అనేది నా అన్య భాష అని చెప్తున్నాడు ఆయన. అయితే ఇక్కడ బాగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బైబిల్లో భాషలు ఉన్నాయి, అన్య భాషలు ఉన్నాయి, దేవదూతల భాషలు ఉన్నాయి. మనం అపోస్తలుల కార్యం 19వ అధ్యాయంలో మనం చదివినప్పుడు అన్య భాషల్లో వాళ్ళు మాట్లాడారని ఉన్నది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనం చదివినప్పుడు భాషల్లో మాట్లాడారని ఉన్నది. మొదటి కొరింథీయుల 14వ అధ్యాయంలో ఏమని ఉన్నదంటే, భాషలతో మాట్లాడేవారు దేవునితో మాట్లాడుతున్నాడు అని చెప్పిండు. తర్వాత పౌలు భక్తుడు ఏమని చెప్పిండంటే, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలు మాట్లాడుతున్నాను కూడా చెప్పాడు. ఇప్పుడు భాషలు మాట్లాడేదే లేకపోతే పౌలు భక్తుడు ఎందుకు చెప్పాలా? సరే, పౌలు భక్తుడు చెప్పాడు. పౌలు భక్తుడు ఏమని చెప్పాడు? నేను మీ అందరికంటే ఎక్కువ మాట్లాడుతున్నా అన్నాడు. అయితే చాలా చర్చెస్లో కొంతమంది ఏం చేస్తారంటే, మనకి ఇదంతా అవసరం లేదు, మనకు ఒక వాక్యమే చాలు, మనకు ఒకటి ప్రేరే చాలు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎవరేది చెప్పినా కానీ మనం ఓన్గా ప్రభువుని అడిగి, మన మోకాల అనుభవం నుండి ప్రభువుని అడిగితే ప్రభు చాలా విషయాలు చెప్తారు. వాళ్ళు బైబిల్ ట్రైనింగ్కి మనం వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క బోధ మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చూస్తారు. మనకు ఒక ట్రైనింగ్కి ఒక సర్టిఫికేట్ కావాలా, నాలెడ్జ్ కావాలా, మనకు కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి కాబట్టి మనం వెళ్తాము, నేర్చుకుంటాము. అదేం ఫైనల్ కాదు. అందులో మంచి సబ్జెక్ట్ ఉన్నదనుకోండి, మనకి దేవుడు నేర్పించే సబ్జెక్ట్కి అది టాలీ అవుతుందా, మనం దాన్ని నేర్చుకొని మనం ముందుకు వెళ్ళిపోవాలి. ఆ సబ్జెక్టు లేదనుకోండి దాన్ని వదిలి మన దాంట్లో మనం చూసుకోవాలి. అట్లా బైబిల్ ట్రైనింగే కాదు, ఒక పుస్తకం మనం చదివినాము, లేకపోతే ఒక దైవజనుడు మన దగ్గరకు వచ్చాడు, వారు చెప్పారు అనుకోండి, దేవుడు మనకి ఎట్లయితే నడిపిస్తున్న దానికి ఆయన కనెక్ట్ అవుతుండా అది చూసుకోవాలి. ఒకవేళ కరెక్ట్గా ఉంటే దాన్ని మనం ఆస్వాదించాలి, లేదు అంటే పక్కన పెట్టుకోవాలి. కాబట్టి దానికోసం మనము కన్ఫ్యూజ్ అవ్వటము అవసరమే లేదు. కొంతమంది సేవకులు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు మనకి అవిశ్వాసం వస్తుంది అన్నమాట. స్వస్థతలు లేవు, దర్శనాలు లేవు, కళలు లేవు, ఇదంతా త్రాషు, మరి నాకెందుకు వస్తలేదు, మరి నాకెందుకు దేవుడు మాట్లాడతలేడు. చాలామంది అట్లా ఉన్నారు. అట్లాంటి వాళ్ళ దగ్గర మనము వెళ్ళినప్పుడు, వాళ్ళ వాక్యాలు విన్నప్పుడు మనకు ఖచ్చితంగా అపనమ్మకం వస్తుంది. అరే నేను చేసిన భక్తి ఇది కాదా, మరి దేవుడు నాతో మాట్లాడిండు కదా, మరి దేవుడు మాట్లాడకపోతే నేను ఎట్లా చేంజ్ అయినామని. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరేది చెప్పినా వాక్యంలో మనం టాలీ చేసుకోవాలి. ఇప్పుడు మా అయ్యగారు ఏమని చెప్తారు, మాకు ట్రైనింగ్ ఇచ్చిన అయ్యగారు దీపెంత కోస్టల్ మిషన్, ఆయన ఏమని చెప్తున్నాడు, దేవుడు స్వరం ద్వారా మాట్లాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు అంటున్నాడు. దేవుడు నాతో చాలాసార్లు స్వరం ద్వారా మాట్లాడిండు, దానికి కన్ఫర్మేషన్ ఇచ్చిండు, అవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఆయన మాటనే, అయ్యగారు మాటనే నిజమైతే మరి నాతో మాట్లాడింది దయ్యమా? సరే అని చెప్పి నేను వాక్యంలోకి వెళ్ళి కన్ఫర్మేషన్ తీసుకున్నా. మీరందరూ కూడా ఒకసారి బైబిల్ తీయండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము. ఇక్కడ చాలా క్లియర్గా దేవుడు చెప్తాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 27వ వచనంలో ఉంటుంది. నేను చాలాసార్లు చూపించాను, మళ్ళీ ఒకసారి కూడా మీకు తెలుస్తుంది. మన మైండ్ పెట్టాలా ఈ వచనంకి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 27వ వచనము. ఇక్కడ చూడండి, చీకట్లో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పుడి,
చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. మా అయ్యగారు ఏమని చెప్పారు? దేవుడు ఓన్లీ బైబిల్ ద్వారా మాట్లాడతారు అన్నాడు. ఇక్కడ యేసుప్రభు ఏమని చెప్తుండు? చీకట్లో నేను మీతో చెప్తా అంటున్నాడు. ఇంకా క్లియర్గా ఇప్పుడు బైబిల్ చీకట్లో మనం చదివితే కనిపిస్తుందా? ఒకసారి ఆలోచిస్తాం. ఇంకా క్లియర్గా ఏమని చెప్తుండు? చెవులో మీకు వినిపిస్తుంది, మేడ మిద్దెల మీద మీరు ప్రకటించండి అన్నాడు. ఇక్కడ వాక్యం మనకు బేస్ వచ్చింది. పౌలు భక్తునితో కూడా నా కృప నీకు జాలును అన్నాడు. పౌలు భక్తుడితో నువ్వు భయపడకు, నా కొరకు సాక్షిగా నువ్వు ఉండు అని చెప్తాడు. పౌలు భక్తుడు చనిపోయిన తర్వాత ప్రకటన గ్రంథం రాసిన యోహాన్ భక్తుడు ఆయన లైవ్లో పరలోక రాజ్యంకి వెళ్ళాడు. అప్పటికి వాక్యం ఉన్నది, ధర్మశాస్త్రం అంతా ఉన్నది. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త ఇవన్నీ రాయబడ్డది. లాస్ట్లో రాయబడిన గ్రంథమే ప్రకటన గ్రంథము, తర్వాత యోహాన్ పత్రిక. అంత వాక్యం ఉంటే కూడా దేవుడు యోహాన్ భక్తుడితో లైవ్లో మాట్లాడిండు. మరి దేవుడు మాట్లాడు స్వరం ద్వారా అని అంటే మరి ఇక్కడ ఎట్లా జరిగింది? అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఎవరు ఏదైనా చెప్పచ్చు, నేను కూడా ఎన్నో చెప్తా. మీరు బైబిల్ చదివితే దేవుడు మీకు బయలుపరుస్తాడు. నేను అట్లా చదివి చాలా విషయాలు నేను నేర్చుకున్నా. అందుకే ఎవరిని మనము త్రోసివేయద్దు, ఎవరిని మనము కింద చూపు చూడొద్దు. వాళ్ళని ప్రేమించాలి. వాళ్ళు మన సహోదరులు లాంటి వాళ్ళు. వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉంది అంటే, మనకు నచ్చినట్టు బైబిల్ పరంగా పోతున్నారు అంటే వాళ్ళని నేర్చుకోవటం బెస్ట్. లేదు వ్యతిరేకంగా ఉన్నారనుకోండి, వాళ్ళని కొంచెం పక్కన పెట్టేయాలి అంతే. ఇప్పుడు బైబిల్ ట్రైనింగ్ కోసం మా అయ్యగారి దగ్గర వెళ్ళాను. ఆయన దగ్గర చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. ప్రేయర్ టెక్నిక్స్, ప్రేయర్ అంటే ఎలా ఉంటుంది, దాని తర్వాత వాక్యం ఎలా చెప్పాలి, సంఘం ఎలా కట్టాలి, అట్లా కొన్ని చెప్పాడు. తెల్ల బట్టల గురించి కూడా కొన్ని చెప్పాడు. నాకు మంచిగా అనిపించింది, నేను నేర్చుకున్నాను. మంత్రాలు, చేతబడి శక్తులు ఇవన్నీ లేవని చెప్పిండు, నేను వదిలేసుకున్నాను. మళ్ళీ ఆయన దగ్గరికి పోతే ఆయన శిష్యులందరూ కొంతమంది అప్పుడప్పుడు ఆయన దగ్గరికి వెళ్తుంటారు. నా యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవుతారు. మళ్ళీ శాంసన్ బ్రదర్ మళ్ళీ చేతబడి గురించి మాట్లాడుతున్న బ్రదర్ అని చెప్పినారు అనుకోండి, మళ్ళీ నాకు పోతే ఏంది చాలా చాలా ప్రేమగా పిలుస్తాడు. శ్యామ్ అని పిలుస్తాడు. ఆయన చాలా ప్రేమతో పిలుస్తాడు. క్లాస్ మొత్తంలో నాకే ఎక్కువ ప్రేమగా పిలుస్తాడు ఆయన. ఏంది శ్యామ్, మరి నేను చేతబడి లేదని చెప్పాను కదా, మీరు వాగ్దానం కూడా చేసిరు కదా, మళ్ళీ నువ్వు ఎందుకు చెప్తున్నావు, ఎక్కడ అడుగుతాడేమో అని చెప్పి ఆయన దగ్గర వెళ్ళటం మానేసిన నేను. అంటే ఇక్కడ ఓవరాల్గా మనం చెప్పేది, ఓవరాల్గా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, దేవుడు ఏది చెప్పినా, మానవులు ఎవరు చెప్పినా, పోనీ నేను ఏదైనా చెప్పినా బైబిల్లో ఆ బేస్ మనం చూసుకోవాలి. బైబిల్లో ఉన్నది అనుకో, దాన్ని నమ్మాలి. దురాత్మల గురించి ఉంది, బస్ నమ్మినాము. అన్య భాషల దగ్గర ఉన్నది, నమ్మినాము. పౌలు భక్తుడు క్లియర్గా చెప్తున్నాడు, భాషలు మాట్లాడటం వల్ల నీకు క్షేమము, అభివృద్ధి వస్తుంది అన్నాడు. పౌలు భక్తుడే మనకు అంత స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మిగతా వారితో మనకి సంబంధం లేదు. కాబట్టి నేను చెప్పే వాక్యం కూడా దాన్ని మొత్తం తీసుకోకుండా మీరు సొంతంగా దాన్ని స్టడీ చేయండి. పుస్తకాలు మనం చదువుతున్నప్పుడు కూడా దాన్ని స్టడీ చేయండి. అందుకే బైబిల్ మనం చదువుతూ ఉంటే దేవుడే మనకి చాలా విషయాలు నేర్పిస్తాడు. మంచి డౌట్ అడిగిరు సిస్టర్, థ్యాంక్ యూ. ఇవన్నీ దర్శనాలు చూస్తే ఇవన్నీ దేవుడిచ్చినవే అని తెలుస్తాయని. అవును సిస్టర్, నిజమే అది. దేవుడు అవును సిస్టర్, దేవుడు మాట్లాడతాడు. అది కుడి చెవులకు వెళ్ళి మాట్లాడతాడు. తర్వాత ఆయన మాట్లాడిన మాటలు బైబిల్లో మ్యాచ్ అవుతూ ఉంటాయి. అంటే కుడి చేతిలో సైతాన్ కూడా మాట్లాడతాడు. సైతాన్ మాట్లాడినా దేవుడు మాట్లాడినా మళ్ళీ వెంటనే మనం ప్రేయర్ చేసుకొని, ప్రభా నాకు కన్ఫర్మేషన్ ఇవ్వమని బైబిల్ ఓపెన్ చేయాలి. బైబిల్ ఓపెన్ చేసి మనం చదువుతూ ఉంటే దేవుడు మాట్లాడిన మాటల్లో ఏదో ఒక పాయింట్ బైబిల్తో మ్యాచ్ అయిపోతుంది. మ్యాచ్ కాలేదనుకో, ఓహో ఇది సైతాన్ మాట్లాడండి అనుకొని మనం అనుకోవాలి, అంతే, సింపుల్. మాట్లాడతాడు, మాట్లాడకపోవటం అనేది ఏమి ఉండదు. నాతోనైతే మాట్లాడిండు దేవుడు, మాట్లాడిండు కాబట్టి నేను చెప్తున్నాను దేవుడు మాట్లాడతాడని. కాదని మనము దేవుడు కుడి చెవులో మాట్లాడతామా అంటున్నాను. నాకు అలా దర్శనం వచ్చిందని నేను దేవుడు కుడి చెవులో మాట్లాడచ్చు, దాంట్లో ఏముంది. దేవుడు మీకు చూపించండి, మీరు చేసే ప్రేయర్స్ ఆయన కుడి చెవులో వెళ్తుంది అని ఉండొచ్చు, అది మాట్లాడవచ్చు.
నేను మళ్ళీ దేవుని అదే నొప్పికి మందు రాయడం ఏంటని అని. దేవుడు నొప్పికి మందు రాయటం ఏంది అని అంటే, దేవునికి చాలా భారం ఉంది. ఆ భారము తీర్చడానికి దేవుని సన్నిధిలో మనం ఉండి దేవుని ఒక స్వరం విని మనం సువార్త ప్రకటించాలి. అప్పుడు దేవుడు ఏమవుతాడో సంతోషపడతాడు. ఆయన నొప్పి, ఆ భారం, ఆ వేదన తగ్గిపోతుంది. అంటే దేవుడు ఇండైరెక్ట్గా మీకు సేవ చేయండి, నా భారాన్ని మోయండి అని చెప్తున్నాడు. అయితే భారాన్ని మనం మోయాలి అని అంటే ఏదో సువార్త ప్రకటిస్తే సరిపోదు. ఫస్ట్ మన క్యారెక్టర్ని మనం కాపాడుకోవాలి. మన ఇంట్లో వారితోని, బయట వారితోటి మనం ప్రశాంతంగా ఉండి, అరే నేను దేవుని సేవ చేయాలి కదా, దేవుని కొరకు నేను జీవించాలి కదా, దేవుని కోసము కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. అప్పుడు మనం చేసిన సేవ కావచ్చు, మనం చేస్తున్న పని కావచ్చు సక్సెస్ అవుతుంది. మన కుటుంబంలో మనం వ్యతిరేకత పెట్టుకొని, పక్కన ఉన్న ఇంటి వ్యక్తితో మనము వ్యతిరేకత పెట్టుకొని బయట సువార్త చేస్తే దేవుడు కూడా మెచ్చాడు. అంటే సేవ అంటే ఏంది అని అంటే దేవుని కోసం అన్నీ వదులుకోవటం. యేసుప్రభు చెప్పిండు, ఎవరైనా నన్ను వెంబడించిన గోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అన్నాడు. ఉపేక్షించడం అంటే ఏంది? సెల్ఫ్ డినయల్ అని ఇంగ్లీష్లో ఉంది. అంటే తనను తాను అన్నీ వదులుకోవాలి. ఒక వ్యక్తి మనం అంటే పడదు, మనకు ఆ వ్యక్తి అంటే ఇష్టం ఉండదు, కానీ ఆ వ్యక్తితో మాట్లాడాల్సి వస్తుంది. అట్లా మనల్ని మనము ఫస్ట్ చేంజ్ చేసుకొని తర్వాత దేవుని సేవ జరిగించినప్పుడు అప్పుడు సేవ సక్సెస్ అవుతుంది. దేవుని మనసులో ఉన్న భారం కూడా తగ్గిపోతుంది. అది దేవుడు మనకి కళ ద్వారా, దర్శనం ద్వారా చూపిస్తున్నాడు. నిద్రలో వచ్చేది దర్శనం అనరు, కళ అంటారు. మెలకువతో ఉన్నప్పుడు వచ్చేది దర్శనం. ఇప్పుడు మన మధ్యలో లీలా అక్క గారు ఉన్నారు. వాళ్ళ పిల్లల కోసం ఆమె ప్రార్థన చేసుకుంది, ప్రభా నువ్వు ఏదో ఒక చిహ్నం, ఏదైనా గుర్తు చూపి అని చెప్పి నైట్ చాలా భారం కలిగి ప్రేయర్ చేసుకొని పడుకుంది. పొద్దున్న లేవగానే ఎవరో లేపినట్టు ఆమెకు అనిపించింది. వాళ్ళ అమ్మగారే లేపారని చెప్పి కోపంగా నిలబడ్డది, లేచింది. లేవగానే వాళ్ళ పిల్లల్ని చూస్తే ఆమె కంటి ద్వారా, ఆమె మామూలుగా లైవ్లో చూస్తూ ఉంటే కొంతమంది ముసుగేసుకొని వైట్ డ్రెస్ వేసుకొని హైట్గా ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి చేతులు పట్టుకొని వాళ్ళ పిల్లల చుట్టూ ఉండి ప్రేయర్ చేస్తున్నారు. ఆమె లైవ్లో చూసింది, అది కళ్ళు మూసుకొని కాదు, కళ్ళు తెరిచే చూసింది. ఆమె చూసినప్పుడు ఆమె ఒకటిసారి షాక్ అయిపోయింది. అది దర్శనం. మనం మెలకువ ఉన్నప్పుడు కూడా కళ్ళు మూసుకుంటే కూడా వస్తుంది, అది కూడా దర్శనం. నిద్రలో వచ్చేది మాత్రం కళ. మీకు నిద్రలో వచ్చింది కూడా మీరు దర్శనం అని చెప్తున్నారు, అది కాదు, కళ అని చెప్పచ్చు దాన్ని. ఓకే, మంచి డౌట్ అడిగేస్తారు. థ్యాంక్ యూ. ఇది అప్పుడు నీవు పరోట ఇశ్రాయేలు, నిర్గమకాండ 4:22 అప్పుడు నీవు పరోట ఇశ్రాయేలు నా కుమారుడా, నా జ్యేష్ఠపుత్రుడు నన్ను సేవించినట్లు నా కుమారుణ్ణి పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠపుత్రుడిని చంపేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే ఎవరిని చంపుతానని చూస్తున్నాడు అన్నయ్య దేవుడు ఇక్కడ? నా కుమారుని పంపించమని పరోట చెప్తున్నాడు అన్నయ్య. నా కుమారుడు అని అంటే ఇజ్రాయెల్ ప్రజలు అన్నమాట. ఇజ్రాయెల్ ప్రజలు ఒక దేశంగా ఫామ్ అయింది, కానీ దేవుడు అక్కడ ఉన్న ఇజ్రాయెల్ దేశాన్ని ఒక వ్యక్తితో పోల్స్తున్నాడు. కాబట్టి నా కుమారుని పంపించకపోతే నీ ఇంట్లో ఉన్న పెద్ద కొడుకుని చంపేస్తా అన్నాడు. అంటే ఐగుప్తు దేశంలో ఉన్న పెద్ద కొడుకులు అందరూ కూడా చనిపోతారని అర్థం. ముందే వార్నింగ్ ఇచ్చిండు. ఆ వార్నింగ్ అక్కడ చెప్తున్నాడు. రక్త సంబంధమైన పెనిమిటి అంటే ఏంటని సిప్పూర వాడిగల రాయి రక్త సంబంధమైన పెనిమిటి వద్దు అని ఇక్కడ చెప్పారు కదండి కింద వచనాలు. రక్త సంబంధమైన పెనిమిటి అంటే హస్బెండ్. దాంట్లో ఏముంది మీ డౌట్? అంటే రక్త సంబంధమైన పెనిమిటి రాయ అని సాదృశ్యం చేశారు, అది కింద వచనాల్లోని. రక్త సంబంధమైన పెనిమిటి అంటే ఏంటి? నా రక్త సంబంధమైన పెనిమిటి వైతివి అని ఉందని అక్కడ సిప్పోరా గారు చెప్పారు. అవును. సిప్పోర వాడిగల రాణి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద పాడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివా నేను అంతటా ఆయన అతన్ని విడిచాను. అప్పుడు ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివా నేను. అవును.
అంటే సున్నతి రాయి ఇవన్నీ ఏంటన్నయ్య? సున్నతి అనేది అది ఒక ఆచారం సిస్టర్, అది మగవాళ్ళకి చేస్తారు. అయితే మోషే వాళ్ళ పిల్లలకి ఆ సున్నతి లేదు. దేవుడు వాళ్ళని చంపాలని చెప్పి చూస్తూ ఉంటాడు. యాక్చువల్గా దేవుడు చంపాలన్న కాన్సెప్ట్ కాదు, చంపే మూమెంట్ తీసుకొస్తాడు. అప్పుడు ఆమె సిఫోరా అనేట ఆమె అర్థం చేసుకొని ఒక షార్పు ఎడ్జ్ స్టోన్ తీసుకొని వాళ్ళ ఇద్దరు పిల్లలకి సున్నతి చేస్తుంది. ఆ సున్నతి చేసిన తర్వాత వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజల్లో కలిసిపోతారనమాట. అందుకే దేవుడు వాళ్ళని వదిలేస్తాడు. ఆమె ఒక మాట చెప్తుంది, నువ్వు నా రక్త సంబంధమైన పెనిమిటి అని చెప్పి. అంటే దేవునిలో వాళ్ళు రావటానికి, దేవుని సేవలో వాళ్ళు రావటానికి కొన్ని అర్హతలు ఉంటాయి. ఆ అర్హతల్లో వీళ్ళ లోపల అది కనబడదు. ఆ అర్హత లోపల వీళ్ళు రావాలని చెప్పి దేవుడు వాళ్ళని చంపినట్టు అక్కడ చూపిస్తారు. ఆమె సిఫోరా గారు అర్థం చేసుకొని వాళ్ళ పిల్లలకి ఆమె సున్నతి చేస్తుంది. అది అక్కడ మ్యాటర్. ఇక్కడ వేరే మంచి డౌట్ అడిగారు. ఇంకెవరికైనా డౌట్ ఉంటే అడగండి. ముగ్గురు ఉంటారు కదనే, అవును. షేము హాము యోబేదు. వారు ముగ్గురు అయినప్పుడు వారి దగ్గర దేవుడు ఏమంటాడంటే, జస్ట్ పడవలోంచి బయటకు వచ్చిన వాడలోంచి బయటకు వచ్చిన తర్వాత మీరు వారిని ఏమంటారంటే, మీరు ప్రపంచం అంతా భూమి అందంతటా వ్యాపించని అని ఉంటదన్న. అలా ఎందుకు ఉంటదన్న? భూమి అందంతటా వాళ్ళు ఉన్న ప్లేస్ వచ్చేసి అక్కడున్న ఆ ప్లేస్ వేరు, ప్రదేశం వేరు. భూమి అందంతటా వ్యాపించడం అంటే దాని అర్థం ఏంటన్నా? అప్పుడున్న దాంట్లో వాళ్ళే ఉన్నారు. తర్వాత వాళ్ళ సంతానం అంతా కూడా వ్యాపిస్తుంది అని చెప్పి దేవుడు అక్కడ ప్రవచనం చెప్పిండు. షేము, హాము, జాఫెత్ అనే వ్యక్తి పెద్ద ఆయన ద్వారా చైనా దేశం ఫామ్ అయింది. హాము అనే ప్రాంతం ద్వారా ఈ ఆఫ్రికా బ్లాక్ వాళ్ళంతా ఫామ్ అయ్యారు. షేము అనే వ్యక్తి ద్వారా ఇజ్రాయెల్ దేశము, దాని తర్వాత ఇండియా దేశం కూడా ఫామ్ అయింది. ఈ షేము సంతానంలోకి వెళ్ళి అబ్రహాం వచ్చాడు. అబ్రహాం లోపలికి వెళ్ళి యేసుప్రభు వారు కూడా వచ్చారు. వాళ్ళందరూ మీరంతా లోకమంతా విస్తరిస్తారు అని దేవుడు ప్రవచనం అక్కడ చెప్పాడు. అందుకే అక్కడ మాట వాడాల్సి వచ్చింది. మంచి డౌట్ అడిగారు. ప్రైజ్ లార్డ్ అక్క. ఇంకెవరికైనా డౌట్ ఉంటే అడగండి. నేను చెప్పే డౌట్స్ మీకు ఏమైనా క్లారిఫై అవుతుందా, లేకపోతే ఇంకా డౌట్లో ఉంటున్నారా? మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. తెప్పిస్తాడన్నా? నోవాహు హాముని ఎందుకు శపిస్తారు? ఆయన తన దిగంబర్ని చూసిండని చెప్పి శపిస్తాడు. అన్నా కానీ అక్కడ చూసిన దానికి అని లేదు కదా, చేసిన దానికి అని అన్నాడు కదన్నా. అన్నారు, కానీ ఆయన అర్థం చేసుకున్నాడు అట్లా. ఆయన చూసిండేమో అనుకోని, ఆయన చూడలేదు. కానీ అందులో దేవుని ఒక చిత్తం ఉన్నది. దేవుని ఒక చిత్తము ఉన్నది కాబట్టి అట్లా ఆయన చెప్పాల్సి వచ్చింది. అంటే దేవుడు కొన్ని విషయాల్లో ఏం చేస్తాడు అని అంటే, గుడ్డితనాన్ని తీసుకొస్తాడు,
మిస్లీడ్ చేస్తాడు, మర్చిపోయేటట్టు చేస్తాడు. అది ఆయన ఇష్టం. అది అక్కడైతే హాము చూడలేదు, కానీ చూసిండు అనుకొని ఈయన చెప్పించిండు. ఆ శాపం ఆయనకు అంటుకుంది. యాక్చువల్గా అది మనం చూస్తే నోహావు గారిది తప్పు. ఆయన ఫుల్ మందు తాగి ఉన్నాడు, వస్త్రాలు లేవు. అయ్యో మా నాన్నగారు వస్త్రాలు లేవు అని చెప్పి ఆయన వస్త్రాలు కవర్ చేశాడు, మంచి పనే చేశాడు. కానీ నోహావు గారు ఆయనని శపించారు. అది అందులో కూడా దేవుని చిత్తం ఉంది. ఓకే అన్న, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ. ఇంకెవరికైనా డౌట్ ఉంటే అడగండి. ప్రైజ్ ది లార్డ్. నిర్గమకాండ 20:25 మాట అంటాను, నీవు నాకు రాళ్లతో బలిపీఠం చేయనప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కుట్టకూడదు, దానికి నీ పనిముట్టు తగిలినిచ్చిన ఎడల అది అపవిత్రమగును అని రాయబడి ఉన్నాను. మలిచిన రాళ్ళు అంటే ఏంటి? పనిముట్టు తగిలి అపవిత్రపరచబడడం అంటే ఏంటండి? నిర్గమకాండం 20 అధ్యాయం నిర్గమకాండం 20 అధ్యాయం ఎక్కడ సిస్టర్ రెఫరెన్స్? హలో అనుష సిస్టర్, రెఫరెన్స్ చెప్పండి. హలో అనుష సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ ఇప్పుడు వినిపిస్తుందా? హలో సిస్టర్ ఇప్పుడు వినిపిస్తుందా? హలో ఓకే బ్రదర్. సిస్టర్ ఇప్పుడు చెప్పండి, రెఫరెన్స్ ఎక్కడ? నిర్గమకాండం 20 అధ్యాయమా? హలో సిస్టర్ మీ రెఫరెన్స్ చెప్పండి. నిర్గమకాండాన్ని 20:25 వచనం 20 అధ్యాయము వచనము 25. నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయనప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కుట్టకూడదు, దానికి నీ పనిముట్టు తగిలినిచ్చిన ఎడల అది అపవిత్రమగును. అంటే మన పనిముట్టు అంటే ఏంటి? మలిచిన రాళ్ళు అంటే ఏంటని? అదే బలిపీఠము చేసేటప్పుడు దానికి ఒక స్పెషల్ రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళు చాలా పరిశుద్ధంగా ఉండి మనం దాన్ని కట్ చేయాలన్నమాట. అందుకోసము అక్కడ చెప్పుకుంటూ వచ్చిండు. అంటే నేను ఏది తీసుకున్నా కానీ, నాకు ఏది చేసినా కానీ చాలా పరిశుద్ధంగా, తర్వాత చాలా నిష్ఠతో చేయాలి అని చెప్పి అక్కడ దేవుడు చెప్పాడు. అప్పుడు ఏంది అని అంటే, నువ్వు ఖచ్చితంగా స్నానం చేయాలి, రోజు స్నానం చేయాలి అనే కాన్సెప్ట్ ఉండే. ఇప్పుడు ఇక్కడ కొత్త నిబంధనలో కాన్సెప్ట్ ఏంది అని అంటే, నువ్వు స్నానం చేయకపోయినా నడుస్తుంది, నీ హృదయం పరిశుద్ధంగా ఉంటే చాలు. పాత నిబంధన అంతా శరీరానికి వర్తిస్తుంది, కొత్త నిబంధన ఏమో ఆత్మకు వర్తిస్తుంది. అంటే శరీరంతో ఉంటూ ఆత్మకు పరిశుద్ధత తీసుకొస్తారని చెప్పి అనుకున్నాము, కానీ అది జరగలే కాన్సెప్ట్. అందుకే దేవుడు వచ్చి ఏం చేసిండంటే అది మార్చేసారు. దేవుడు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ ఇజ్రాయెల్ ప్రజలకు పెడితే అదొక మతం లెక్క ఫామ్ అయింది. తర్వాత వాళ్ళ ఆత్మీయ స్థితి ఏం పెద్దగా డెవలప్మెంట్ కాలేదు. ఇప్పుడు ఒక వ్యక్తికి కుష్టి వ్యాధి వస్తే ఇక వాడు అపవిత్రుడు అని చెప్పి ఆ వ్యక్తిని క్వారంటైన్ చేస్తుండే. ఇప్పుడు మన కరోనా టైంలో ఎట్లయితే సెపరేట్ క్వారంటైన్ చేసేవాళ్ళు అట్లా క్వారంటైన్ చేసేవాళ్ళు. తర్వాత అది ఏమైపోయిందంటే మరుగున పడిపోయి లాస్ట్కి ఏమైపోయింది, పాపాలు క్షమించబడితే రోగాలు పోతాయి అనే కాన్సెప్ట్కి వచ్చింది బైబిల్లో మనం చూస్తే. అంటే మనం పాత నిబంధన చదువుతూ కొత్త నిబంధనకు వచ్చే వరకు ఏం తెలుస్తుంది అంటే, దేవుడు ఎంత నిష్ఠతో తాను ఆజ్ఞలు ఇచ్చాడు, లాస్ట్కి ఆయన మన కొరకు ఎలాగా బలి అయిపోయాడు. అంత నిష్ఠతో కలిగిన దేవుడు మన కొరకు ఆ నిష్ఠతో అన్నీ పక్కన పెట్టి, నువ్వు ఉంటే నాకు చాలు, నువ్వు నాతో ఉంటే చాలు, ఇదిగో నేను నా ప్రేమను నీకు చూపిస్తున్నా, ఇదిగో నేను నీ కొరకు నా ప్రాణం పెడుతున్నా అని మనం తెలియజేయటానికి ఈ పాత నిబంధనల వచనాలన్నీ కూడా ఉంటాయి. పనిముట్టు తాకితే ఏమవుతుంది అంటే అపవిత్ర అవుతుంది. అంటే అంత నిష్ఠతో ఉండాలి. నువ్వు రాళ్ళు కొట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తతో కొట్టాలి. ఆ పనిముట్టు కూడా మంచిగా నీట్గా క్లీన్గా చేసి ఉండాలి. ఆ పనిముట్టుతో కొడితే కూడా పని కాదు. అంటే చాలా నిష్ఠత అనమాట, చాలా హోలీ
చాలా పవిత్రంగా దేవుని కార్యాలు చేసేటప్పుడు నువ్వు ఆ విధంగా ఉండాలి అని చెప్పి దేవుడు అన్నీ కూడా అన్నిట్లో రాసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మనం కొత్త నిబంధనలో మనము చూస్తే జస్ట్ నీ మనసు పరిశుద్ధంగా ఉంటే చాలు, నువ్వు వాక్యాన్ని నెరవేరిస్తే చాలు, ఆయన నీ ఫిజికల్ అపియరెన్స్ ఏమీ చూస్తలేడు అని చెప్పి మాట అర్థమవుతుంది. పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఆకాశం భూమి అంత తేడా ఉంటుంది. పాత నిబంధన ఎవరు నెరవేర్చలేకపోయారు, ఒక యేసయ్యనే నెరవేర్చాడు. అందుకే ఇది పనికిరాదు అని చెప్పి కొత్త నిబంధన అనేది వచ్చింది. కొత్త నిబంధనలో రెండే ఉన్నాయి, 2 ఆజ్ఞలు. ఏంది అని అంటే నీ దేవుణ్ణి ప్రేమించు, రెండో ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. సింపుల్. ఇవి 2 చేస్తే మనం కొత్త నిబంధన నెరవేర్చినట్టు అవుతుంది. నీ దేవుని ప్రేమించు అంటే ఏంది? రోజు ప్రేయర్ చేయాలి, భాషలు మాట్లాడాలి, కళలు దర్శనాలు చూడాలి, వాక్యం నేర్చుకోవాలి. నీ పొరుగువాడిని ప్రేమించు అంటే ఏంది? సువార్త ప్రకటించాలి, సేవ చేయాలి. ఆ వ్యక్తికి వాక్యం చెప్పి 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 వారికున్న బంధకాల నుంచి మనం విడిపించిన తర్వాత ఆ వ్యక్తి బాప్తిజం అనుభవంలో వస్తే బాప్తిజం ఇప్పించాలి. బాప్తిజం ఇప్పించిన తర్వాత వాళ్ళని అట్లనే దేవుళ్ళు పెంచుతూనే ఉండాలి. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఇవే 2 ఆజ్ఞలు. అందులో 10 ఆజ్ఞలు ఉండే పాత నిబంధనలో. కొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 2 ఆజ్ఞలు పాటిస్తే ఆ 10 ఆజ్ఞలు కూడా పాటించినట్టు. అది యేసుప్రభు వారు ఆ 2 ఆజ్ఞలు మనకి ఇచ్చారు. కాబట్టి కొత్త నిబంధనలో ఉన్న ఆజ్ఞలు ఏంది అని అంటే ఒకటేమో దేవుణ్ణి ప్రేమించాలి, రెండోది పక్కనున్న వ్యక్తిని మనల్ని మనం ఎంత ప్రేమించుకుంటామో మన మీద మనం ఎలా ఖర్చు పెట్టుకుంటామో అవతల వ్యక్తికి కూడా అలా ఖర్చు పెట్టాలి. మనం ఎంత శ్రేష్టమైన ఫుడ్ తింటామో అవతల వ్యక్తికి అదే ప్రేమ అన్నమాట. దాని మీదనే ఆతిథ్యాన్ని స్వీకరించండి, ఆతిథ్యము చూపియండి, ప్రేమ కలిగి ఉండండి, ఒకరినొకరు భరించండి, సహించండి, ఒకరి పాపాలు ఒకరు ఒప్పుకోండి. ఇవన్నీ వాక్యాలన్నీ కూడా ఈ 2 ఆజ్ఞల బేస్ మీదనే వచ్చినాయి. ఇక్కడ మనం ఈ అధ్యాయాలు చదువుతూ ఉన్నప్పుడు దేవుడు ఎంత కిరాతంగా ఉన్నాడు, ఎంత పరిశుద్ధంగా ఉన్నాడు, ఎంత స్ట్రిక్ట్ ఉన్నాడు, అలాంటి దేవుడు లాస్ట్కి వచ్చే వరకు ఏం కోరుకుంటున్నాడు అనేది మనము ఈ వచనాలు చదువుతుంటే మనకి అర్థమవుతుంది. అది సిస్టర్. అంటే ఇప్పుడు అవేమి కూడా పాటించిన అవసరం లేదు కదా? అవసరం లేదు. పరిశుద్ధంగా మళ్ళీ పక్షులు కూడా కొన్ని తినచ్చు, కొన్ని తినకూడదు, ఇవన్నీ కూడా రాయబడి ఉంది కదా లేవి కాండంలో. అవునవును. అవన్నీ కూడా ఇప్పుడు పాటించిన అవసరం లేదండి. అవన్నీ అవసరం లేవు. అంటే ఓన్లీ పక్షులు కానీ జంతువులు కానీ వాటికి బలి అర్పించినప్పుడు వాటి రక్తం తీసి బయట మట్టిలో పడేయాలి. ఆ మాంసము మనం తినచ్చు, వాటి మీద పొట్టు తీసేయచ్చు. అది ఒక్కటి మాత్రం మనం పాటించాలి. అది కూడా మనకి అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలో అది కూడా చెప్పబడ్డది. మనం మెయిన్ ఏంటంటే కొత్త నిబంధన మనము పాటించాలి. పాత నిబంధన ఏంటంటే చరిత్ర, దాన్ని మనం తెలుసుకోవాలి. కొత్త నిబంధన ఎందుకు వచ్చిందంటే పాత నిబంధన ఫెయిల్ అయిపోయింది కాబట్టి వచ్చింది. ఎక్కడ ఫెయిల్ అయింది? అన్నిట్లో ఫెయిల్ కాలే, కొన్నిట్లోనే ఫెయిల్ అయింది. దేవుడు నిబంధనలు వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని మతంగా మార్చేసి వాళ్ళు ఆ విధంగా జీవించారు. అది ఇట్లా కాదు బాబు అని చెప్పి దేవుడు ఏం చేసిండు, అది కూడా వదిలేసుకొని చాలా సింప్లిఫైడ్ చేసిండు. ఆ సింప్లిఫైడ్లో మనం నిలబడితే సరిపోతుంది. చాలామంది పాస్టర్లు ఏం చేస్తున్నారు, ఈ పాత నిబంధన బోధలు పట్టుకొని వచ్చి దాన్ని అంటిస్తున్నారు. ఇట్లనే ఉండాలా, అట్లనే ఉండాలా, నువ్వు వ్యభిచారం చేయొద్దు, నువ్వు పాపం చేయొద్దు, నువ్వు పాపం చేసినావా ఇంకా నరకానికే. బైబిల్లో ఏమని ఉన్నదంటే యెహోవా ఉద్ధరించువాడు అని ఉన్నది. అంటే నువ్వు చేసిన పాపం ఉండొచ్చు, కానీ నేను నిన్ను బలపరుస్తా, నేను నిన్ను స్థిరపరుస్తా, నువ్వు మళ్ళీ నా దగ్గరికి రా అంటున్నాడు. కొంతమంది ఈ మాటలు పట్టుకొని అగో దేవుడు వాళ్ళకి లైసెన్స్ ఇచ్చిండు పాపం చేయమని అంటున్నాడు. అట్లా కాదు, దేవుడు మనల్ని వదులుకోలేక ఆయన చెప్తున్నాడు. ఎప్పుడైతే మనకి ఆయన ప్రేమ, ఆయన కనికరం ఇవన్నీ అర్థమవుతాయో మనకి ఏ పాపం చేయబుద్ధి కాదు. మన మైండ్ అంతా కూడా దేవునిలో ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఆయన ప్రేమ తెలుసుకోవాలి కాబట్టి మనము పాత నిబంధనలో మొత్తం చదవాలి. కొత్త నిబంధనలు వచ్చినప్పుడు మొత్తం అంతా కూడా ఆయన ప్రేమ గురించి ఉంటాయి. అంటే దేవుడు ఎంత స్ట్రిక్ట్ దేవుడు, నా కొరకు ప్రాణం పెట్టిండు, రక్తాన్ని కార్చిండు, ఉమ్ము ఊసినప్పుడు ఉమ్ము అంతా కూడా ఎండిపోయింది అనే కాన్సెప్టు మనకు అర్థమవుతూ ఉంటుంది. దీన్ని బట్టి ఆ దేవునిలో ప్రేమ మనకి పెరుగుతుంది. పాత నిబంధన ఆచారాలు మనం ఏం చేయటం అవసరం లేదు.
రొట్టెల పండుగ కావచ్చు, లేకపోతే గొర్రెని కట్ చేసి మొత్తం ఫ్యామిలీ అంతా తినేది ఉంటుంది, ఆ పండగ కావచ్చు. ఆ పండగనే ఇప్పుడు మనం రొట్టె ద్రాక్షరసం ఫార్మాట్లో చేస్తున్నాం. సండే మనం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాం. ఆ పండగలు అన్నీ కూడా యేసు ప్రభుకు సాదృశ్యం. ప్రత్యక్ష గుడారం యేసు ప్రభుకు సాదృశ్యం. 7 పండగలు ఉంటాయి. ఆ పండగలు అన్నీ కూడా యేసు ప్రభుకు సాదృశ్యం. ఆ తర్వాత ప్రత్యక్ష గుడారంలో అక్కడున్న బలిపీఠం అది యేసు ప్రభుకు సాదృశ్యం. రొట్టెల సన్నిధి బల్ల అది కూడా యేసు ప్రభుకు సాదృశ్యం. గంగాళం అంటే ఒక తొట్టి, మనం కాళ్ళు కడుక్కునే తొట్టి అన్నమాట. ఆ తొట్టి కూడా యేసు ప్రభుకి సాదృశ్యం. అట్లా సాదృశ్యాలు దేవుడు పెట్టుకుంటూ వాటిని లాస్ట్లో నెరవేర్చుకుంటా మనకి కొత్త నిబంధనలు వచ్చాడు. కాబట్టి మళ్ళీ మనం ప్రత్యక్ష గుడారం పెట్టుకొని మళ్ళీ అతి పరిశుద్ధ స్థలం పరిశుద్ధమైన స్థలంలో లేదు. ఇప్పుడు ఏమైపోయింది, మన శరీరమే పరిశుద్ధమైన స్థలం అయిపోయింది. ఆయన మన లోపల వస్తాడు, మనతోని మాట్లాడతాడు. పాత నిబంధనలో దేవుడు అందరితో మాట్లాడేవారు కాదు. కొత్త నిబంధనలు అందరితోని మాట్లాడతా. పాత నిబంధనలో అందరి మీద పరిశుద్ధాత్మ వచ్చేది కాదు, కొంతమంది సెలెక్టెడ్ పర్సన్స్ మీదనే వస్తుంది. కొత్త నిబంధనలు ఏమన్నాడు, సర్వ శరీరుల మీద నా ఆత్మని కుమ్మరిస్తా అన్నాడు. కాబట్టి పాత నిబంధనకి కొత్త నిబంధనకి చాలా తేడా ఉంది. మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే చరిత్ర మనం తెలుసుకోవాలి, దాన్ని మనం అంతరంగా ఆత్మీయంగా దాన్ని మార్చుకోవాలి. కొత్త నిబంధనను మనం నెరవేర్చాలి. కొత్త నిబంధనలో చెప్పిన రూల్ ఏంది, మారు మనసు పొందు, బాప్తిజం పొందు, పరిశుద్ధాత్మ పొందు, సేవ చేయి, దేవుని సంఘం కోసం దేవుని కొరకు చివరి వరకు జీవించు. ఈ 5 పాయింట్లు చెప్పిండు. లోకానికి వేరుగా జీవించు. అది ఒక్క రోజులో వచ్చే పద్ధతి కాదు. మనం బైబుల్ చదువుతూ ఉంటే, పుస్తకాలు చదువుతూ ఉంటే మెల్లమెల్లగా మనలో మార్పు వస్తుంది. ఉపవాస ప్రార్థన చేయటం, ఉదయకాల సమయంలో ప్రార్థన చేయటం, కొంతమంది సహోదరులతో కూర్చొని ప్రార్థన చేయటం, దేవుని ఒక ప్రేమ కలిగి ఉండటం, ఇట్లా చేసుకుంటూ మనం దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతాం. ఇప్పుడు పాత నిబంధన అదంతా కూడా ఆచారాలు. మతము అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆచారం ఉంటుంది. కొబ్బరికాయ కొట్టు, బొట్టు పెట్టుకో, ఇవన్నీ ఆచారాలు. ఇది కొబ్బరికాయ కొడితే ఏమవుతుంది, కొన్ని బొట్టు పెడితే ఏమవుతుంది అంటే ఏముండదు అక్కడ. ఇక్కడ మనకి ఇప్పుడు కొత్త నిబంధన ఉన్నాం కాబట్టి మనకి యేసుప్రభు బొమ్మ అవసరం లేదు, ఫోటో అవసరం లేదు, బొట్టు పెట్టడం అవసరం లేదు. మనం జస్ట్ మనసులో ప్రభువుని విశ్వసిస్తే సరిపోతుంది. ఆయన మన కొరకు చనిపోయిండు అని చెప్పి మనం నమ్మితే సరిపోతుంది. ఎందుకంటే నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. నీకు నిజంగా దేవుని మీద నమ్మకం ఉంటే నీకు ఫోటో అవసరం లేదు, ఫోటోని చూసి నువ్వు మొక్కటం అవసరం లేదు. ఆయన మీద నీకు నమ్మకం ఉంది కదా. మతము వేరు, సత్యం వేరు. సత్యము మనం స్వతంత్రునిగా చేస్తాం, ఇదే సత్యం అన్నమాట. పాత నిబంధన అంతా కూడా మతం, యూదా మతం, క్యాథలిక్ అనేది కూడా ఒక మతం. అది మతం కాబట్టి అందులో చాలా ఆచారాలు ఉన్నాయి. యేసుప్రభు బొమ్మ ఉంది, రోజరీ ఉంది, టెంకాయ కొట్టేది ఉంది, అక్కడ దీపారాధన ఉన్నది, యేసుప్రభు బొమ్మకి మొక్కేది ఉన్నది, మరియమ్మకు మొక్కేది ఉన్నది, చనిపోయిన పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రార్థన చేసేది ఉన్నది. ఇదంతా కూడా మతం. సత్యం ఏంది, యేసుప్రభు ఫోటో దేవుడు కాదు. ఎక్కడ 2-3 ఉంటారో అక్కడ ఆయన వస్తాడు, మన ప్రార్థన వింటాడు, మనకి జవాబు ఇస్తాడు. మనం చేయాల్సింది ఏంది, మనకు కష్టం వచ్చినప్పుడు ప్రభువుకి చెప్పుకున్నాము, ప్రభు నా మాట విన్నాడని మనసులో నమ్మినాము, అంతే. తక్కింది దేవుడు చూసుకుంటాడు. పాత నిబంధనలో దేవుడు చాలా దూరంగా ఉండేవారు. కొత్త నిబంధనలో దేవుడు చాలా దగ్గరగా వచ్చేసిండు. ఎంత దగ్గరగా అంటే ఆయన మన మనసులో, మన హృదయంలో, మన బాడీలో ఉండడానికి ప్రయత్నం చేస్తుండు. పరలోక రాజ్యం అనేది ఎక్కడ ఉందంటే ఇప్పుడు మన బాడీలో ఉన్నది. యేసయ్య ఎక్కడ ఉన్నాడు అంటే మన లోపల ఉన్నాడు. ఎందుకు యేసయ్య మన లోపల ఉన్నాడు అని అంటే మన శరీరం ఒక దేవాలయంగా మారింది. పాత నిబంధనలో దేవాలయంలో పరిశుద్ధమైన స్థలం, అతి పరిశుద్ధమైన స్థలంలో దేవుని ఒక ఆత్మ వచ్చి మాట్లాడి వెళ్ళిపోతుండే. కానీ యేసయ్య రక్తము ద్వారా, ఆయన రక్తం మీద విశ్వాసం పెట్టడం ద్వారా మన శరీరము ఒక ఆలయంగా మారింది. కాబట్టి ఈ ఆలయంగా మారిన దాంట్లో దేవుడు వచ్చి ఉంటాడు. దేవుడు ఎప్పుడైతే రాడో సైతాన్ వచ్చి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం మతంలో లేము. ఒకవేళ ఇవే ఆచారాలు మనం పాటిస్తే మళ్ళీ మన మతంలోనే ఉన్నట్టే. మతం వేరు, సత్యం వేరు. దీని గురించి నేను చాలాసార్లు చెప్పినా నేను.
మంచి డౌట్ అడిగారు సిస్టర్, థ్యాంక్ యూ. ఇంకెవరికైనా డౌట్ ఉంటే అడగండి, మనం ఒక మంచి స్టోరీలో వెళ్దాం. ఒక సాక్ష్యం ఉన్నది, దేవుని కర్ణహస్తం అని చెప్పి ఒక బుక్ ఉన్నది. దీన్ని రాసిన రచయిత పేరు గారు, వాళ్ళ పేరు ఏంటంటే డాక్టర్ పి మోజస్, దైవ స్వరూపి సహవాసం, హైదరాబాద్. చాలా మంచి దైవజనులు వీరు. ఆంధ్రాలో విశాఖపట్నం, విజయనగరం, తగరపు వలస అనే ప్రాంతాల్లో సేవ చేస్తూ ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. ఆయన చాలా కష్టాలు పడి సేవలో ఎలా వచ్చారు అని చెప్పి ఒక మంచి బుక్ ఉంది. ఇది 150 రూపీస్ ఏమో ఉంటుంది బుక్. మీరు ఎప్పుడైనా కొనుక్కోండి. చాలా విషయాలు ఆయన సేవలో ఉన్న అనుభవాలు రాసుకుంటూ వచ్చారు. మనం కూడా ఈ అనుభవాల గుండా మనం కొన్ని కొత్త విషయాలు మనము నేర్చుకుంటాము. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ స్టోరీ ఉంది. మా స్టోరీ నేను కూడా ఈ బుక్ చదివిన తర్వాత మైండ్ పోయింది నాకు. అరే ఇంత ఉంటుందా అని చెప్పి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆత్మీయంగా చాలా మేలులు పొందుకున్నాను. ఆత్మీయంగా చాలా బలపడ్డాను. చాలా విషయాలు వారు చెప్పుకుంటూ వచ్చారు. చాలా భయంకరమైన ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మరి దేవుని కొరకు వారు నిలబడ్డారు. దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు ఎలా వారిని కాపాడాడు, మరి దేవుడు వారిని ఎలా రక్షించాడు అనేది చాలా గొప్ప విషయాలు ఇందులో మనం చూస్తాము. ఆయన దాదాపుగా మొత్తం ఒక 100 విషయాలు రాశాడు. అంటే మరి దేవుడు ఆయన పట్ల ఎలా గొప్ప కార్యాలు చేశాడు అది మనం విన్నప్పుడు మనది కూడా మైండ్ పోతుంది అన్నమాట. అమ్మో ఇంత ఉంటుందా అని చెప్పి. దీంట్లో ఎక్కువగా శక్తుల గురించి, దయ్యాల గురించి, మాంత్రికుల గురించి, దైవజనుడుగా ఉన్నప్పుడు మంత్రాలు ఏ విధంగా పనిచేస్తాయి, వాటిని ఎలా జయించాడు, అవన్నీ కూడా మనము ఇక్కడ చూస్తామన్నమాట. చాలా విషయాలు రాయబడ్డాయి. ఒక నిమిషం చెప్తా. రైట్. మంత్రగత్తె మారు మనసు పొందుట అనే అంశాన్ని మనము ధ్యానం చేద్దాము. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీరు దయచేసి వినాలి. ఈరోజు చాలామంది రాలేరు, ఒక మంచి స్టోరీ మిస్ అవుతున్నాం మనం. రైట్. ఒక మాంత్రిగత్తె ఎలా పనిచేస్తుంది, ప్రేయర్ ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుంది అనే దాని మీద ఈ సబ్జెక్ట్ ఉన్నది. ఇది జరిగిన సంఘటన మనం చూద్దాం. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. క్రైస్తవ జీవితము పోరాటంతో కూడి ఉన్నది. ఆ పోరాటం శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహాలతోనూ పోరాడుచున్నాము. ఈ పోరాటంలో విజయం సాధించాలంటే వాక్యానుసారమైన జీవితము మరియు ప్రభువుతో మాట్లాడే అనుభవం కలిగిన ప్రార్థనా శక్తితో మనము పోరాడాలి. మరి మోజస్ గారు మంచి ప్రేయర్ఫుల్. రాత్రి 11 నుంచి 3 వరకు ఆయన ప్రేయర్లో ఉంటాడు. ఒక్కొక్కసారి ఒకటే పూట అన్నం తిని కూడా ప్రేయర్లో ఉంటాడు. ఎక్కువసేపు మోకాల మీద ఉండి ప్రేయర్ చేస్తూ ఉంటాడు. చాలా బలమైన సేవ చేశాడు. మనకి మైండ్ పోతుంది అన్నమాట. అయితే ఈయన చెప్తున్న మాట ఏంటంటే, క్రైస్తవ జీవితం అంటే శరీరాలతో కాదు, ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార లోకనాథులతో, దురాత్మల సమూహంతో పోరాడుతున్నామని చెప్తున్నాడు. ఇది ఈ మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం ఉంటాయి. 4 లెవెల్స్ సైతాన్ శక్తులు ఉంటాయి. 2 భూమి మీద పనిచేస్తే, 2 మధ్యాకాశంలో పనిచేస్తాయి. క్రైస్తవునికి ఈ సైతాన్ శక్తులతో పోరాటం ఉంటుంది, చివరి వరకు ఉంటుంది. అయితే క్రైస్తవుడు వాక్యానుసారమైన జీవితం జీవించినప్పుడు,
దేవుని ఒక ఆత్మతో నింపబడినప్పుడు, ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉన్నప్పుడే ఈ పోరాటాన్ని గెలవగలుగుతాం, లేకపోతే గెలవలేం. ఆయన ఎలా గెలిచాడు అనేది మనం చూద్దాము. చాలా ప్రాక్టికల్గా చెప్పుకుంటూ వచ్చిండు. అందరూ కూడా దయచేసి మీరు వినాలి. ఈ విధమైన పోరాటంలో భాగంగా ఒకరోజు నేను ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభువు నాకు ఒక దర్శనం చూపించారు. ఆ దర్శనంలో నువ్వు ఒక మహా వ్యక్తిని ఢీ కొనబోతున్నావు, జాగ్రత్తగా ప్రార్థన చేయమని ప్రభు చెప్పారు. ఒక మహా వ్యక్తి అంటే మందిరంలో ఎవరైనా తిరుగుబాటు చేస్తారేమోనని నేను అనుకున్నా. కానీ కొన్ని దినాలు గడిచిన తర్వాత తగరపు వలసలోని మందిరానికి నా ఆత్మీయ కుమారుడైన నతానియేలు తనతో పాటు పనిచేస్తున్న ఒక వ్యక్తిని తీసుకొని వచ్చాడు. ఆ వ్యక్తి పేరు అలంకార్. అతను విశాఖపట్నంలోని గ్రీన్ పార్క్ హోటల్లో చీఫ్గా పనిచేస్తున్నాడు. అతను 2 చేతులలో కర్రలు పట్టుకొని నడవలేని స్థితిలో మందిరానికి వచ్చాడు. అతను నా యొద్దకు వచ్చి, అయ్యా, యాక్సిడెంట్ జరిగి నా 2 కాళ్ళు సచ్చుబడిపోయినవి, ప్రార్థన చేయమని చెప్పి ప్రార్థించిన నూనెను తీసుకొని ఇంటికి వచ్చాడు. ఒక వారం రోజులు గడిచిన తర్వాత అతను ఆ కర్రలు సహాయము లేకుండా విశాఖపట్నం నుండి తగరపు వలసలోని మందిరానికి వచ్చాడు. తనతో పాటు 16 సంవత్సరాలు వయసునున్న ఒక అమ్మాయిని కూడా తీసుకొని వచ్చాడు. ఇలా వారు 2-3 వారాలు మందిరానికి వచ్చిన తర్వాత ఒక శనివారం రోజున మందిరంలో ఉపవాస ప్రార్థన జరుగుతుండగా అతని భార్యను కూడా మందిరానికి తీసుకొని వచ్చాడు. ఆమె పేరు దీవెనమ్మ. ఆ సమయంలో వారి అమ్మాయికి అకస్మాత్తుగా విపరీతమైన కడుపు నొప్పి వచ్చి చాలా వేదన పడుతుంది. నేను ఆ అమ్మాయికి ప్రార్థన చేస్తుండగా ఒక దురాత్మ ఆమె కడుపు మీద కాలు వేసి త్రొక్కుతున్నట్లుగా ఆమెకు ముఖ దర్శనంలో కనిపించింది. ఆ రాత్రి నేను ఆ అమ్మాయికి కొన్ని వాక్యాలు ఇచ్చి ప్రార్థన చేయమన్నాను. ఆమె ప్రార్థన చేయుచుండగా దర్శనంలో ఒక ప్రశస్తమైన వెలుగుతో ఉన్న ఒక వ్యక్తి తన దుడ్డు కర్రతో ఆ దురాత్మను కొట్టగానే అది ఆ అమ్మాయి యొద్ద నుండి పారిపోయింది. ఆ దర్శనం వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి కడుపు నొప్పి నుండి స్వస్థత కలిగింది. మరుసటి రోజు ఆదివారం మందిరంలో ఆరాధన ముగిసిన అనంతరం అతను, ఇక్కడ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, తన భార్యను విశాఖపట్నంను పంపించి ఆ తండ్రి కూతురు మందిరంలోనే ఉండిపోయారు. ఆమె విశాఖపట్నం వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ నా దగ్గరకు వచ్చి, అయ్యగారు, నా భార్య భయంకరమైన రాక్షసి, ప్రమాదం జరిగి నా కాలు విరిగిపోయిందని అందరికీ అబద్ధం చెప్తున్నాను, కానీ నిజానికి నేను నడవలేకపోవడానికి నా భార్యే కారణం. ఒకరోజు ఆమెకు గొడవ జరగడం వలన ఆమె తనకున్న క్షుద్ర శక్తుల చేత నన్ను అవిటివాడిని చేసింది. నేను మీ దగ్గర కూడా యాక్సిడెంట్ అయిందని అబద్ధం చెప్పాను. ఆమె ఒక భయంకరమైన మంత్రగత్తె. ఆమె తండ్రి మరియు వాళ్ళ కుటుంబం అంతా మంత్రగాళ్ళని చెప్పి అతని చొక్కా విప్పి వీపు చూపించాడు. అతని వీపు మీద రంధ్రాలు ఉన్నాయి. అతను ఆ రంధ్రాలను చూపించి, ఇది నా భార్య పళ్ళతో కొరికిన రంధ్రాలు. నా భార్య ప్రతి అమావాస్యకి పౌర్ణిమకి నా రక్తం తాగుతుందని చెప్పాడు. ఆమె చాలా మంది క్రైస్తవులను కూడా మోసపరిచింది. ఆమె దైవజనులైన యేసన్న గారి దగ్గర మారు మనసు పొందుకున్నట్లు నటించి బాప్టిజం తీసుకుంది. భక్తుడైన యేసన్న గారు రచించిన బలిపీఠం అనే మ్యాగజైన్లో కూడా ఆమె మారు మనసు పొందినట్లు సాక్ష్యం రచించబడింది. ఈమె నీకు ఎలా భార్య అయ్యిందని నేను అతన్ని అడిగాను. అప్పుడు అతడు, ఈమెను నెల్లూరులో ఒక దేవతగా పూజించేవారు. ఈమె దగ్గరికి రాజకీయ నాయకులు మరియు మంత్రులు మొదలుకొని గవర్నమెంట్ ఆఫీసర్స్ వరకు అనేక మంది వచ్చి ఈమెకు నమస్కారం చేస్తుండేవారు. నేను నెల్లూరులో ఒక హోటల్లో ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడిని. నాకు అప్పటికి వివాహం జరిగి ఒక కుమార్తె కూడా ఉంది. మా కుటుంబంలో అసమాధాన సమస్యల వలన నేను నా భార్య ఆమె దగ్గరికి వెళితే సమాధానం కలుగుతుందని ఆమె దగ్గరికి వెళ్ళాము. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె తన మంత్రశక్తితో నన్ను ఆకట్టుకుంది.
ఆ తర్వాత ఆమె తన మంత్రశక్తి ద్వారా నా కుమార్తెకు ఎదుగుదల లేకుండా చేసింది. ఈ 16 సంవత్సరాల వయస్సును ఉన్న అమ్మాయి దీవెనమ్మ కుమార్తె. ఆమెకు ఇంతకుముందు ఒక వివాహం అయిందని చెప్పాడు. ఆ వివాహం ఎక్కడ జరిగిందని నేను అతన్ని అడిగాను. వీరిది కేరళ రాష్ట్రం. ఆమె నాన్నగారు ఒక రైల్వే ఉద్యోగి. అతను ఆమె 6 సంవత్సరాల వయసులోనే క్షుద్ర విద్యలు నేర్పించి 14 సంవత్సరాల వయసులోనే వివాహం చేశాడు. వివాహమైన తర్వాత ఒకరోజు రాత్రి తన భార్య ఇంట్లో కనిపించకపోయేసరికి ఏమైందని ఆమె భర్త చూడగా, ఆ రోజు అర్ధరాత్రి తండ్రి కూతురు శరీరం మీద బట్టలు లేకుండా బయట నుండి ఇంటికి నడుచుకుంటూ వస్తున్నారు. ఆమె భర్త వారిని కిటికీలో నుండి చూసి ఆశ్చర్యపోయి భయపడ్డాడు. ఆమె తండ్రి వెళ్ళిపోయిన తర్వాత అతను తలుపు చాటున దాగి ఉండి ఆమెను జుట్టు పట్టుకోగానే ఆమె కత్తితో తన భర్తను పొడిచి చంపేసింది. తన భర్త శవాన్ని పెరట్లోనే నూతిలో పడివేసి ఆ నీళ్లతోనే స్నానం చేసింది. ఈ విధంగా ఆమె కేరళ నుండి నెల్లూరుకి తన నివాసం మార్చింది. ఇలా కొనసాగుచుండగా ఒకరోజు అర్ధరాత్రి చనిపోయిన జ్యేష్ఠ కుమారుని బూడిదను తీసుకొని రావడానికి శ్మశానానికి వెళ్ళింది. ఆ రాత్రి ఇద్దరు కానిస్టేబుల్స్కు ఆమె అనుమానాస్పదంగా కనిపించేసరికి ఆమెని పట్టుకున్నారు. ఆమె వారిద్దరిని కొడితే ఇద్దరు అక్కడికే చనిపోయారు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఇక్కడ ఉండటం మంచిది కాదని హైదరాబాదు వచ్చేసాము. నాకు హైదరాబాద్లోని గ్రీన్ పార్క్ హోటల్లో ఉద్యోగం వచ్చింది. హోటల్ వారు మాకు ఇల్లు కూడా ఏర్పాటు చేశారు. మేము ఆ ఇంట్లో నివసిస్తున్నప్పుడు ఒక ముంగిస ఆమెను వెంటాడడం మొదలుపెట్టింది. ఆమె తండ్రి ఆమెకు 6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కడుపులో నాగుపాము మణిని పెట్టి కుట్లు వేశాడు. ఆ కారణం చేత ముంగిస ఆమెను వెంటాడుతుంది. అక్కడ ఉండకూడదని వేరే హోటల్కి వెళ్ళిపోదామా అనుకునేసరికి విశాఖపట్నంలో ఉద్యోగం వచ్చి ఇక్కడికి వచ్చేసాము. విశాఖపట్నంలో జగదాంబ థియేటర్ దగ్గరనున్న పీతాన్ దిబ్బ అనే ప్రాంతంలో మేడ మీద ఉంటుండగా ఒక పాలబూతు అతనికి ఈమె దేవతలా కనిపించింది. వెంటనే అతను ఆమె కాళ్ళ మీద పడి దండాలు పెట్టడం మొదలుపెట్టాడు. మరలా అక్కడ కూడా యాత్ర మొదలైంది. ఒకరోజు జగదాంబ సెంటర్కి పని మీద వెళ్ళి వస్తుండగా ఆమెను ఒక గ్రద్ద తల మీద దాడి చేయడం ప్రారంభించేసరికి పరుగున ఒక షాపులోనికి వెళ్ళి తల దాచుకుంది. ఒకరోజు ఆమెకు కడుపులో నొప్పి ఎక్కువ వస్తుందని విశాఖపట్నంలో కేజీహెచ్ హాస్పిటల్కి వెళ్ళాము. రక్త పరీక్ష చేయగా తనలో 4 రకాలుగా రక్తం ఉంది. ఆమె శరీరంలో నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, కాఫీ ఇలా 4 రంగులలో రక్తం ఉంది. ఒక విచిత్రమైన వ్యక్తికి 4 రకాలుగా రక్తము ఉందని అప్పుడు న్యూస్ పేపర్లో కూడా ముద్రించారు. అతను జరిగిన విషయమంతా చెప్పిన తర్వాత ఈమె మారుతుందా అని నన్ను అడిగాడు. అప్పుడు నేను ఆమె మారుతుందని చెప్పాను. వీరు విశాఖపట్నంలో పీతాన్ దిబ్బ అనే ప్రాంతం నుండి ఎండాడ ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడ నుండి ప్రతి ఆదివారం మందిరమునకు వస్తుండేవారు. తగరపు వలస గ్రామంలోని మందిరంలో ప్రతి ఆదివారం రోజున ఆరాధన ముగిసిన అనంతరము దూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి భోజనం ఏర్పాటు చేసేవారు. ఒక ఆదివారం ఆమె భోజనం చేయకుండా ఉంది. ఎందుకు భోజనం చేయలేదని అడగగా ఉపవాసం ఉంటున్నానని చెప్పి అందరూ తినే కంచాలలో నేను తినను, నాకు అరిటాకు కావాలని అడిగింది. అరిటాకు లేదు, కంచాన్ని శుభ్రంగా కడిగి ఇవ్వండి అని నేను చెప్పగా ఆమె భోజనం చేయలేదు. అక్కడ నూతనంగా నిర్మిస్తున్న మందిరానికి స్లాబ్ కొరకు ఇసుక వేయించాము. ఆమె ఒక్కసారిగా సర్పము వలె ప్రాకుకుంటూ వెళ్ళి అక్కడున్న మట్టి ఇసుకను సుమారు 3 కేజీల వరకు తినేసింది. అక్కడున్న వారందరూ ఆమెకు ఏమవుతుందనని కంగారు పడి వెంటనే అయ్యగారండి అని పిలిచారు. అప్పుడు నేను వెళ్ళి యేసు క్రీస్తు నామమున ఆజ్ఞాపిస్తున్నాను, ఎవరు నువ్వు అని అడగగా ఆమె 6 సంవత్సరాల వయసులో ఆవరించిన ఒక దురాత్మ బయటికి వచ్చి
నాకు 81 కోడిగుడ్లు 4 లీటర్ల పాలు ఇస్తేనే వెళ్ళిపోతానని చెప్పింది. 81 కోడిగుడ్లు కాదు కదా, 1 లీటర్ పాలు కూడా నేను ఇవ్వను, యేసుక్రీస్తు నామంలో కాలిపో అని ఆజ్ఞాపించగానే నేను కాలిపోతున్నాను అనే దొర్లి ఆమె స్పృహ తప్పి పడిపోయింది. కొంతసేపటికి ఆమె స్పృహలోనికి వచ్చిన తర్వాత, అయ్యగారండి నేను మారుతానా, దేవుడు నన్ను రక్షిస్తాడా అని అడిగింది. నువ్వు మారుతావు దీవనమ్మ అని చెప్పాను. భక్తిపరుడైన యేసన్న గారు రచించిన బలిపీఠం అనే పుస్తకాన్ని ఆమె దగ్గరున్న సంచిలో నుండి బయటకు తీసి, అయ్యా నేను పాపిని, నెల్లూరులో హొసన్న మినిస్ట్రీస్లో సేవ చేస్తున్న ఒక పాస్టర్ గారిని ప్రభు సంస్కారం రోజున అతన్ని కొట్టి ఆ రొట్టె ద్రాక్షారసాన్ని నా కాళ్ళ కింద పడేసి తొక్కాను. ఆ తర్వాత గోరింట్లకు వచ్చి యేసన్న గారి దగ్గర మారినట్లు నటించి బాప్టిజం కూడా తీసుకున్నాను. యేసన్న గారు నా సాక్ష్యాన్ని పుస్తకంలో రచించారని చూపించింది. నన్ను ఆవరించిన ఈ శక్తులు నన్ను మనిషిగా బ్రతకనియవు. నేను మారుతానా అయ్యగారు అని మరలా నన్ను అడిగింది. నువ్వు ఖచ్చితంగా మారుతావు దీవనమ్మ. మారు మనసు పొందడానికి ఒక మార్గం ఉంది. నువ్వు ప్రార్థనా స్థలానికి వెళ్ళి బాల్యకాలం నుండి చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు నిన్ను మారుస్తాడని చెప్పాను. అయ్యా నేను భయంకరమైన పాపిని అన్నది. పాపుల కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారన్నాను. ఆమె ఏకాంత ప్రార్థన స్థలానికి వెళ్ళి ప్రార్థన చేస్తుండగా ఆమెలో నుండి దురాత్మలు బయటికి రావడం మొదలుపెట్టాయి. ఆమెలో నుండి దురాత్మలు బయటికి వచ్చి నేను కేరళలో మున్ను స్వామినని, బేతాళుడునని, శ్మశాన వాటికినని పేర్లు చెప్పి వెళ్ళిపోయాయి. ఆ దురాత్మలు ఆమెలో నుండి క్షుద్ర పూజల చేత మనుషులను లోపరుచుకోవడం, వారిని చంపడం వంటివి చేసేవి. అప్పుడు ఆ దురాత్మ శక్తులు అన్నీ పోయిన తర్వాత ఆమె ఇచ్చిన సాక్ష్యం ఏమనగా, నా తండ్రి ఒక రైల్వే ఉద్యోగి, నాకు 6 సంవత్సరాల వయసు నుండి క్షుద్ర విద్యలు నేర్పించారు. ఒక కొత్త పళ్ళెంలో మరణించిన జ్యేష్ఠ కుమారుడి యొక్క బూడిదను వేసి కొన్ని మంత్రాలు చదివితే మనం ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటామో ఆ వ్యక్తి అమెరికాలో ఉన్నా కూడా ఆ పళ్ళెంలో కనిపిస్తారని చెప్పింది. ఆ తర్వాత ఆమె, అయ్యా నేను సమాజంలో సాక్ష్యం చెబితే అందరు నన్ను చంపేస్తారు, నా భర్త నన్ను వదిలేస్తాడు, ఈ సమాజం నన్ను బ్రతకనివ్వదని చెప్పింది. దీవెనమ్మ నువ్వు దేవుని కొరకు సాక్షిగా ఉండాలి, నీవు ప్రార్థనలో ఉండి మారు మనసు పొంది బాప్తిజం తీసుకోవాలని చెప్పాను. ఆమె గురించి తెలిసిన మా ఆత్మీయ తండ్రి అయిన సంసోన్ అయ్య గారు విశాఖపట్నం నుండి తగరపు వలస గ్రామానికి వచ్చి ఆమెను సంసోన్ అయ్య గారి యొక్క ఆత్మీయ తండ్రి అయిన ఏలియా అయ్య గారి దగ్గరకు తీసుకొని వెళ్ళి పరిచయం చేశారు. నా శిష్యుడు ఇటువంటి ఆత్మను రక్షించాడని గర్వంగా చెప్తుండేవారు. ఆమె అలా మారు మనసు పొందినట్లు నటించి ఒకరోజు నా వస్త్రము, నా భార్య వస్త్రము, మా పాప వస్త్రాన్ని మాకు తెలియకుండా తీసుకొని కేరళలోని ఆమె నాన్నగారి దగ్గరకు వెళ్ళింది. ఒకరోజు నేను ఏకాంతంగా ప్రార్థనలో ఉన్నాను. ఇంటి దగ్గర పాస్టమ్మ గారు పాపతో ఉన్నారు. ఆ సమయంలో భూమి నుండి ఒక చెయ్యి అకస్మాత్తుగా బయటకు వచ్చి పాస్టమ్మ గారి పొట్టను పట్టుకోగానే పాస్టమ్మ గారి ఆ రాత్రి 20 వాంతులు, 20 విరోచనాలు అయ్యాయి. బాగా నీరసించిపోయింది. ఏకాంతంలో ఉన్న నాకు కబురు వచ్చింది. ఎందుకు ప్రభువా ఇలా జరిగిందని ప్రార్థించాను. అప్పుడు ప్రభువు క్షుద్రశక్తి ప్రభావం అని చెప్పి అవి తిరిగిపోవాలంటే పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథం 31:1-5 వాక్యంతో ప్రార్థన చేయమన్నారు. ప్రభు తెలియపరిచిన వాక్యంతో ప్రార్థన చేయగానే జరిగిన సంఘటన ఏమనగా, ఆమె తండ్రి ఒక భూత వైద్యుడు, అతనికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఆ తండ్రికి కొడుకుకి గొడవ వచ్చి కొడుకు కత్తితో అతని తండ్రి యొక్క 2 కన్నుగుడ్లను పెరికి వేశాడు. ఆమె 10 రోజుల తర్వాత మరలా కేరళలో నుండి విశాఖపట్నంలోని తగరపు వలస మందిరానికి వచ్చింది.
ప్రభువారు ముందు రోజు రాత్రి ఈమె శ్మశానానికి వెళ్ళి జ్యేష్ఠ కుమారుని బూడిదను తీసుకొని వస్తున్నట్లుగా దర్శనం చూపించారు. ఆ రోజు ఆమె మా ఇంటికి ఒక బ్యాగును తీసుకొని వచ్చి ఎవరు చూడకుండా ఆ బ్యాగ్ని ఇంటిలో పెట్టింది. ఆమెను పిలిచిన దీవెనమ్మ, నువ్వు వరండాలో బ్యాగు పెట్టావు కదా, దానిని ఇలా తీసుకొని రా అని పిలిచాను. నేను ఏ బ్యాగు తీసుకురాలేదని చెప్పింది. మర్యాదగా బ్యాగు తీసుకొని రా అని నేను అన్నాను. దానిని ముట్టుకున్న వాళ్ళు చనిపోతారని ఆమె బెదిరించింది. ఎవరు చనిపోరు, తీసుకొని రా అని అన్నాను. ఆమె బ్యాగును తీసుకొని రాకుండా అలానే నిల్చుని ఉంది. ప్రస్తుతం రాకుడులో సేవ చేస్తున్న యోహాను నా శిష్యుడు అప్పుడు నా దగ్గర పరిచర్య చేస్తున్నాడు. యోహాను ఆ బ్యాగు తీసుకొని రా అని చెప్పాను. ఆ బ్యాగును ముట్టుకుంటే ఆ అబ్బాయి చనిపోతాడని దీవెనమ్మ అంటుంది. ఆ అబ్బాయి చనిపోడు, యోహాను నువ్వు తీసుకొని రా అని అన్నాను. ఆమె తీసుకువచ్చిన బూడిదను స్త్రీలు కడగా ఉన్నప్పుడు ఆ వస్త్రంలో దానిని కట్టి తీసుకొని వచ్చింది. ఆ అబ్బాయి వెళ్ళి దానిని ముట్టుకున్నాడు. నేను దానిని తీసుకొని వెళ్ళి జూట్ మిల్ మైదానంలో పడివేసి రమ్మన్నాను. అతను దానిని తీసుకొని పడివేసి వచ్చాడు. ఆ సంఘటన చూసిన ఆమె నా పాదాల మీద పడి, అయ్యా, మీ మీద మా నాన్న గారు శుద్ర ప్రయోగం చేయడం వలన ఆయన గ్రుడ్డివాడయ్యాడని జరిగిన విషయం చెప్పింది. వారు జరగబోయే విషయాలను శుద్ర పూజలు చేసి తెలుసుకుంటారు. ఆమె ఆ పని చేస్తుందని ఆమె కంటే ముందుగా దేవుడు దర్శనం ద్వారా నాకు తెలియజేశారు. మనం ప్రార్థన చేయంగానే దేవుడు దర్శనం ద్వారా మాట్లాడతారు. ఆమె దేవునికి భయపడి నేను మారు మనసు పొందుకుంటానని క్షమించమని అడిగింది. యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయువాడితో నేను యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేను రక్షించేదను. యెషయా 49:25. ఆమె ఏకాంతంలో పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేసి మారు మనసు పొందుకొని బాప్తిజం తీసుకుంది. ఎప్పుడైతే శుద్రశక్తులు ఆమె నుండి వదిలిపోయాయో ఆమె భర్త ఆమెను విడిచి పెట్టేశాడు. ఈ దినాన దైవములుగా పిలుచుకునేవారు ఈ విధంగా శుద్ర పూజలను వినియోగించుకొని వారు దైవములుగా చలామణి అవుతున్నారు. ఈ దీవెనమ్మ తగరపు వలస గ్రామంలో వచ్చినప్పుడు ఆ గ్రామ ప్రజలందరూ భయపడ్డారు. అయ్యగారు ఎక్కడి నుంచి ఇటువంటి వ్యక్తులను తీసుకొని బాగు చేస్తున్నారో అనుకునేవారు. దేవుని యొక్క సువార్త నిమిత్తం, దేవుని సేవ నిమిత్తము అటువంటి ఆత్మలు రక్షించబడాలని దేవుని యొక్క ఉన్నత ప్రణాళిక. ఆ వ్యక్తి ఇటువంటి భయంకరమైన పనులు చేసి సుమారు 103 మందిని ప్రాణాలు తీసి ఆఖరికి పశ్చాత్తాపపడి మారు మనసు పొంది బాప్తిజం తీసుకుంది. ఆమె మారు మనసు పొందుకున్న తర్వాత మరణిస్తే ప్రభువు కొరకు మరణిస్తానని ఒరిస్సాలో సువార్త సేవ చేస్తుంది. దేవాది దేవుని శక్తి కంటే బలమైన శక్తి ఈ లోకంలో ఏదీ లేదు. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్యకరములు చేయగలవాడు. ఇటువంటి వ్యక్తులను దేవుడు తన ప్రణాళికలో తన ఆత్మ చేత మార్చి సాక్షిగా నిలబెట్టినందుకు దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మంచిది. ఇక్కడ మనం చూస్తే ఈ స్టోరీలో గ్యాబ్రియల్ ఏమైందిరా, మరి డాక్టర్ పి మోజస్ గారు అని చెప్పి మంచి ప్రార్థనా పరుడైన, చాలా కష్టాల మీద దేవుని సేవలో వచ్చారు. ఇప్పుడు కూడా హైదరాబాద్లో సేవ చేస్తున్నారు. మరి ఒక పెద్ద మంత్రగతితో మరి ప్రాబ్లం ఫేస్ చేశారు. కానీ ఈయన ప్రార్థన శక్తి వల్ల ఆమె కూడా మారిపోయింది. అంటే మంత్రాలు లేవు అని చెప్పి మా సార్ చెప్తున్నాడు. ఇట్లాంటి స్టోరీస్ వింటే ఇదంతా తప్పు అని అంటాడు. రాసేటోడు పిచ్చోడా అయింది. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఎవరేది చెప్పినా మనం బైబిల్ తెలుసుకొని పోవాలి. ఇక్కడ మనం చూస్తే ఈ మంత్రగత్తె చాలా పవర్ఫుల్. ఆమె కంటే పవర్ఫుల్ ప్రార్థన చేసేవాళ్ళు. నేను మొదట్లోకి వెళ్ళి చెప్పేది అదే, ప్రార్థించేవాడే పవర్ఫుల్ మంత్రగాళ్ళ కంటే. ప్రార్థించేవారి ముందర ఎవడైనా లొంగాల్సిందే. అయితే ఆ ప్రార్థన అనేది ఎక్కువసేపు చేయాలి. ఎక్కువసేపు దేవుళ్ళు గడిపి వాక్యానుసారమైన జీవితం మనం ఉండేసరికి
దేవుడు చాలా బలంగా మనని వాడుకుంటాడు. ఇక మనకు ముందులు ఎవ్వరు ఉండరు. మంత్రాలు అనేటివి చాలా పవర్ఫుల్, వాటికంటే ప్రార్థన చేసేటోడే చాలా పవర్ఫుల్. కాబట్టి ఎప్పుడు కూడా ప్రార్థనను మీరు నిర్లక్ష్యం చేయకండి. ఈ స్టోరీ విన్నప్పుడు మీకు ఏం అర్థమైందో చెప్పండి. విన్నారో వినలేదో? అమ్మా, కాబట్టి మీకు ఏం అర్థమైందో చెప్పండి. చాలామంది వెళ్ళిపోయారు, మంచి స్టోరీ చెప్పిన. మంత్రాలు ఎంత పవర్ఫుల్ అన్నా ఉండొచ్చు, కానీ మన దేవుడి కన్నా ఏది కూడా శక్తివంతమైనది కాదు. మన సమస్యను బట్టి బెదిరిపోకూడదు, కానీ ఎక్కువ దేవుడితో సహవాసం కలిగి ఉండాలని అర్థమైందని. మోకాళ్ళ ప్రార్థన కావచ్చు, ఉపవాస ప్రార్థన, ఇవన్నీ కూడా బలమైన ఆయుధాలు. అవన్నీ కూడా మనం ధరించుకుని దేవుళ్ళు గడపగలిగితే ఎటు దురాత్మ శక్తి అన్నా అక్కడ కూల్చబడవలసిందే. ఆ వ్యక్తి మారుమనసు పొంది రక్షణలోకి రావాల్సిందే. అంటే కొంతమంది మనుషులు ఎందుకు మారట్లేదు అంటే ప్రార్థనా శక్తిని ఎవరు కూడా ఎక్కువగా వాడుకోవట్లేదు, కాసేపు ప్రార్థన చేసి విడుదల రావట్లేదు అంటున్నారు తప్పించి దేవుని యొక్క శక్తిని స్వతంత్రించుకునే వారు కొంతమంది ఉంటున్నారు. ఇవన్నీ చెప్పడం వల్ల మన ఆత్మీయ స్థితి పెరుగుద్ది, మన ప్రార్థనా జీవితం కూడా పెరుగుద్ది, అనేక మందిని మనం బాగు చేయగలమని అర్థమైందన్నయ్య. దేవుడు ఎంతో గొప్ప దేవుడు, మరి ఆయన బిడ్డలు మరి ఆయన శక్తిని ఆశ్రయించాలని, ఆయన బలమును పొందుకోవాలని వాక్యంలో కూడా చాలా పవర్ ఉంది. ఎందుకంటే వాక్యమైన మాట అయి ఉన్నది కనుక ప్రతి ఒక్క వాగ్దానం ఎప్పుడైతే మనం ప్రార్థన చేసినప్పుడు దాన్ని ఖచ్చితంగా స్వతంత్రించుకుంటాము. అది మనం మొత్తం ప్రార్థనా జీవితం కలిగి ఎక్కువగా ఉండాలి. వాక్యానుసారమైన నడిపింపు కూడా మనం నేర్చుకోవాలి. ప్రతి వాక్యము అనుసారంగా మనం జీవిస్తున్నామో లేదో కూడా పరీక్షించుకోవాలి. ఎందుకంటే లోకంలో దేవుని యొక్క తత్వాన్ని ధరించుకుని నడిచినప్పుడు దురాత్మ శక్తులు కూడా మన కాలు కింద ఉంటాయి. ఎందుకంటే మనలో లోపాలు ఉంటాయి, మనం వెక్కిరిస్తూ ఉంటాయి. ఎందుకంటే లోకం ఉంటే దేన్ని కూడా మనం కొట్టలేము. ఎందుకంటే దేవుడు ప్రతిదీ కూడా శ్రేష్టకరంగా పరిశుద్ధంగా ఉండాలని అందుకే ఆయన ప్రతి దాంట్లో కూడా రాసుకుంటా వచ్చారు. మన జీవితం కూడా వాక్యానుసారంగా ఉండాలి. ప్రార్థన అభిషేకం కూడా మనం పొందుకోవాలి. దేవుని ఇచ్చిన ఆయుధాలు కూడా మనం ఉపయోగిస్తూ ఉండాలి. మోకాళ్ళ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఎక్కువగా స్తుతించడము, వాక్యాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేయడం, ఇవన్నీ కూడా కలిగి ఉన్నప్పుడు ఏదన్నా మనం పొందుకుంటామని అర్థమైందని ఈ కొద్ది మాటలు దేవుడు జీవించింది దాకా. మరింకలుగాక. మరి ప్రార్థనలో సేవ చేసే వాళ్ళకి ముఖ్యంగా ఉదాహరణగా ఈ యొక్క కథ వినవలసి ఉన్నది. ఎందుకంటే ఏ విధంగా ప్రార్థన చేస్తూ మనము దుష్ట శక్తులతో పోరాడవలసి ఉన్నది, మరి ఏ విధంగా మనము ఎదిరించవలసి ఉన్నది, మరి ఆత్మీయంగా ఎట్లా ఉన్నది, ఏ విధంగా జరపవలసి ఉన్నది, మరి ఆయన యొక్క జీవిత